నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఓ క్రిమినల్ లాయర్, ఓ న్యాయవాది, ఓ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి గారు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. రైట్, స్టార్ట్ చేద్దామా సార్? ఎస్. యా సార్, బాగున్నారా? బాగున్నాను. హ్యాపీ ఉన్నారా? యా యా ఉన్నారా? హ్యాపీ ఉన్నారా మీరు? హ్యాపీ అంటే వ్యక్తిగతంగా హ్యాపీగా ఉండడం కంటే కూడా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజానాయకులు కానీ బాధ్యత తీసుకొని సమాజం పట్ల బాధ్యతగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు నిజమైనటువంటి తృప్తి అనేటువంటిది ప్రజా చైతన్యం పెరుగుతున్నది కనిపిస్తున్నప్పుడే ఉంటుంది. ఓకే, ఒక నాయకుడిగా మీరు హ్యాపీ ఉన్నాను అంటున్నారు. Yes. ఒక రాజకీయ నాయకుడిగా మీరు హ్యాపీ ఉన్నారా? అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండడం ఉండకపోవడం అనేటువంటిది వ్యక్తిగత కోరికల మీద ఆధారపడి ఉంటుంది అనుకునే దాంట్లో నాకు నమ్మకం లేదు. ఓకే, నాకు వ్యక్తిగతమైనటువంటి కాంక్షలు కోరికల కంటే కూడా సమాజ హితం మీద విశ్వాసం ఉన్నవాడిని. నాకు ఇవాళ ఒక ఘటన జరిగి లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రజల ఆలోచన ధోరణి సమాజం ఆశించినట్లు ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా సంతోషపడతాం. ఓకే, అంటే ఈ హ్యాపీ ప్రస్తావన ఎందుకు వచ్చింది, సంతోషంగా ఉన్నారా లేరా అని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒక మంత్రిగా పనిచేసి శాసనసభ్యునిగా పనిచేసి ఓడిపోయినరు. తప్పకుండా బాధ ఉంటుంది అని అయితే నేను భావిస్తున్నా. మీకు బాధ ఉందా లేదా అదనే అంటే చెప్పండి. వ్యక్తిగతంగా నేను ఏదో కోల్పోయినా అనేటువంటి బాధ లేదు నాకు. నిజం చెప్పాలంటే ఆనెస్ట్గా చెప్తాను. నిజమా ఇది? టు ది ట్రూత్ఫుల్, నేను చూసేటువంటి కోణం ఏంటంటే గెలిపించిన నాడైనా నన్ను ప్రజలు గెలిపించారు, ఓడించిన నాడు కూడా ప్రజలు ఓడించారు. దానికి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి, గెలుపుకి కానీ ఓటమికి కానీ. ఒక వ్యక్తిని బట్టి ఉండదు, పార్టీ పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వ పరిస్థితి ఉంటుంది, అమలైన విధానాలు ఉంటాయి, ప్రజలు క్రమంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలకు హేతువు కరెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కొన్నిసార్లు. మీకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నా పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? డెఫినెట్గా క్రాంతిగా ఒక జర్నలిస్ట్గా వీలైనంత వరకు వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ప్రజల ముందు పెట్టాలి, నిజమైన చర్చ జరగాలి ప్రజల మధ్యలో. ప్రజలు ఆ చర్చ ఆధారంగా కొన్ని సరైన అభిప్రాయాలకు రావాలని కోరుకుంటారని నమ్ముతున్నాను. రైట్, ఓకే. ఇప్పుడు ఆ నమ్మకం ఉంది మీకు? అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 5 to 10 days 1 month తర్వాత అనుకోండి, మీరు పెట్టుకున్న నమ్మకం కాస్త నేను కొంత డివేట్ చేసిన, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, అంటే అరే నేను ఇట్లా అనుకున్న అబ్బాయి ఇలా లేడని మీరు ఫీల్ అయ్యిండ్రు. అప్పుడు మీకు ఇప్పుడున్న అభిప్రాయం ఏముంటుంది అప్పుడు కూడా? అంటే మనుషులు పరిస్థితులను బట్టి వాళ్ళ మీద పడేటువంటి ప్రభావాలను బట్టి వాళ్ళు ఆలోచిస్తుంటారు ఎప్పుడు కూడా. ఒక మనిషి స్థిరమైనటువంటి చంచలత్వం లేకుండా ఒక అంశానికి ఉండేటువంటి తాత్వికతను అర్థం చేసుకునేటువంటి వాళ్ళైతే ఉలిక్కి పడడమో సంబరపడడం అనేటువంటిది ఉండదు. సమాజ గతి తర్కాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్లకు ఇవి దైనందినంగా జరిగేటువంటివి చిన్న అంశాలుగానే అనిపిస్తాయి, మార్పు చేర్పు. రైట్, అంటే నేను ఎందుకు అడిగినా అంటే, మీరు ఒక స్టేజ్లో మీకు ప్రజలు ఓట్లు వేసారు, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు మీకు పట్టాం కట్టారు, అదే ప్రజలు మిమ్మల్ని తీసేసారు అన్నాను. ఇక్కడ బిహేవియర్ చేంజ్ అయింది మీదా లేకపోతే ప్రజలదా? అంటే నేను ఎప్పుడు కూడా ప్రజల్ని దేనికి కూడా నిందించను. గతంలో నిందించాలి, ఇప్పుడు నిందించాను, భవిష్యత్తులో కూడా నిందించాను. ఎక్కడో అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఆ గ్యాప్ ఏదైతే ఏర్పడ్డదో, అంటే మీరు మంచిగానే ఉన్నారు, నేను చెడుగా అయితే ఇప్పుడు లేను, మంచిగానే అయితే ఏమవుతుందంటే నేను ఒక్కడనే కాదు కదా ప్రజలకు ఒక అభిప్రాయం కలగడానికి. నాకు పార్టీ ఉంది, నాకు ప్రభుత్వం ఉంది, నా పార్టీ వెనుక నా వెనుక వందల వేల మంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అభిమానులు ఉంటారు, ప్రజా సమూహం ఉంటుంది. నా వెనుక ఉండేటువంటి ఒక వ్యక్తి, ఒక ఊర్లో నా వెనుక ఉండేటువంటి ఒక వ్యక్తి యొక్క నడవడిక నచ్చలేదనుకోండి, అతను చేసే పనులు, అది నా దృష్టి దాకా అవసరం లేదు. అంతకు మునిపే ఆ వ్యక్తి పట్ల ఉండేటువంటి వ్యతిరేకత గూడుగట్టుకునేది తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది నాయకుడికి కానీ పార్టీకి కానీ. చాలా సహజమైన విషయాలు. ఎస్, అవును, అట్లా. సో అటువంటి వ్యతిరేకతనే మీ పైన వచ్చిందే తప్ప మీకు అంటే పర్సనల్గా ఎటువంటి వ్యతిరేకత ప్రజల నుండి లేదు అని అంటారు. నేను ఏమంటున్నా అంటే ప్రజలు కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం కోసం, నిరంజన్ రెడ్డి అంటే ఇట్లా లేదా క్రాంతి అంటే ఇట్లా అని కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక ప్రాతిపదిక ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతిలో అలా అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ మారడానికి కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులు నిజమైనవే కాక్కర్లేదు. నేనేందో ఇది ఉన్నప్పుడు అది కాదు ఇది అని భిన్నంగా నా గురించి చెప్పేటువంటి దానికి ఉత్సుకత కలిగినప్పుడు, కావాలని కొన్ని ప్రచారాలు చేసినప్పుడు సహజంగానే సమాజంలో ఒక మంచికి సంబంధించినటువంటి ప్రచారం జరిగినంత వేగంగా చెడు ఉండదు. మంచి ఏమో చాలా నిదానంగా పోతుంటుంది, చెడేమో చాలా చాలా వేగంగా పోతుంది. ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక గొప్ప పని చేసిండు అని చెప్పడానికి దానికి లంఘించుకొని ప్రచారం ఎవరు చేయరు. అవును, ఓ చేసిండ్రా, అవునా, మంచిదా, మంచి పని, అంతవరకే.
ఆ మనిషి ఒక చిన్న పొరపాటు చేసిండు అని, చేసినా చేయకపోయినా చేసిండు అనే భ్రమ కల్పించినా చాలు ప్రచారం జరుగుతుంది. ఓకే. సో నేను విశ్వసించేది ఏంటంటే, నేను ఎవరి మీద నిందలు వేయదలుచుకోలే ఈ పరిస్థితిని, నేనేమి ఇట్లా అట్లా అని. ఒక క్రమ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ని ఓడగొట్టడానికి ఎట్లయితే ఒక నెగటివ్ నరేషన్ని బిల్డ్ చేయాలని ఒక స్ట్రాటజీ పన్నిండ్రు, ఒక వ్యూహం. జనరల్గా సమాజ గమనంలో ఇన్నేళ్ల వేల సంవత్సరాల చరిత్రలో, మానవ చరిత్రలో చూస్తే, మనకు ఆధునిక మానవ చరిత్ర చూస్తే, ఈ 10,000 సంవత్సరాల చరిత్ర చూస్తే, ఒక నిర్దిష్టమైన పని జరగడం కోసం ఆలోచన ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, తాత్వికత ఉంటుంది, చింతన ఉంటుంది, కలిసి శ్రమించి ఇది ఒక పద్ధతి అనుకుంటారు, ఒక వ్యూహం అనుతారు యుద్ధం చేసిన. అవును, అది ఏదైనా సాధించడానికి. బట్ తొలిసారిగా నేను గమనించింది, నా 66 ఏళ్ల వయసులో నేను గమనించింది, ఒక ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఎటువంటి నెగటివ్ నేరేషన్ బిల్డ్ చేయాలనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా, చాలా సమర్థవంతంగా, చాలా ప్లాన్డ్గా గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్కు తోడుగా తెలంగాణ వ్యతిరేక శక్తులు కావచ్చు, కేసీఆర్ వ్యతిరేక శక్తులు కావచ్చు, బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అందులో సహజంగానే నియోజకవర్గాన్ని ఒక కార్యక్షేత్రంగా తీసుకున్నప్పుడు నేను తపనబడి పనిచేసినటువంటిది. ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, అంతకుముందు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నేను ప్రజల కోసం తపనబడి చేసినటువంటి పని కళ్ళ ముందు ఉంది. దానికి రుజువులు అవసరం లేదు, కళ్ళ ముందు ఉంది. వరుసపెట్టి చెప్తే చాలా అంశాలు ఉన్నాయి. ఇది ప్రజలు కూడా అంగీకరించే అంశము, కాదనలేని అంశం, నిర్వివాదమైన అంశం. ఈ మొత్తం ఇంత ఉన్నప్పుడు దీన్ని అధిగమించి ఒక అభ్యర్థి గెలవడం అనేది కష్టం. కాబట్టి ఒక పార్టీగా, నేను అక్కడ వ్యక్తులు ఎవరిని చూస్తలేను, ఒక పార్టీగానే వాళ్ళు ఎంచుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే, మలినపరచడం ద్వారా, దుర్మార్గ ప్రచారం చేయడం ద్వారా, దుష్ప్రచారం చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసి లబ్ధి పొందాలనేటువంటి కుట్ర చాలా పెద్ద ఎత్తున సాగింది. ఈ కుట్ర నాకు అర్థమయ్యే వరకు ఎలక్షన్ అయిపోయింది. ఓకే, అంటే ఈ స్ట్రాటజికల్గా మీ పార్టీ ఇక్కడ విఫలమైపోయింది అని అంటే? విఫలం అనను, మేమేమో రాష్ట్రాన్ని 14 ఏళ్ళు కొట్లాడి కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చినటువంటి ఆ కార్యయజ్ఞంలో నిమగ్నమైనాం. మిగతా 10 ఏళ్ళు ప్రభుత్వ కాలం మొత్తం, 9.5 ఏళ్ల కాలం మొత్తం ఎప్పుడు ఏ పని ఎట్లా చేసి ప్రజలకు ఎట్లా సాంత్వన చేకూర్చాలా, ఎట్లా కొత్త కొత్త పనులు చేయాలి, ఈ దీంట్లో నిమగ్నం అయినప్పుడు ఏమవుతుందంటే, మాకు అవతల వాళ్ళు ఎవరు గోతులు తవ్వుతుండ్రో చూసుకునేంత పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనేది, మేమేమన్నా సత్రం నడుపుతున్నామా, రాజకీయ పార్టీ నడుపుతున్నామో అని అన్నాను. అంటే రాజకీయ పార్టీ తెలంగాణ పరిరక్షణకు, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రతి వ్యూహాలు ఎట్లా వేయాలనో ఆ దాంట్లో నిమగ్నమైన దానికోసం మీరు భారత రాష్ట్ర సమితి కూడా మార్చుకున్నారు కదా మీరు. అంటే భారతదేశంలోనే రాజకీయాలు చేయాలి అని అన్న ఆలోచనతో మార్చుకున్నటువంటి పార్టీయే కదా మరి. అప్పుడు డెఫినెట్గా జాతీయ పార్టీగా రూపాంతరం చెందడం తప్పలేదు కదా, విస్తరించాలనుకోవడం తప్పలేదు కదా. అది కొంత మైనస్ కాలేదా మీకు? ఓపెన్గా చెప్పండి, తెరాస నుంచి బారాసగా మారడము మీ పార్టీ ఓటమికి కారణమా కాదా? అంటే ప్రజలు ఇది ప్రాంతీయ పార్టీగానే మా గొంతుగానే ఉంటే సరిపోయేది, ఈ తెలంగాణ క్షేత్రం దాటి ఇంకోవైపు ఎందుకు పోవాలనేటువంటి భావన ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలలో ఉన్నమాట వాస్తవం. అది వాళ్ళ ఆలోచన కరెక్టా కాదని నేను తీర్పు ఇవ్వలేను. వాళ్ళకి అభిప్రాయం, ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ అభిప్రాయం కలిగిన మాట అయితే నిజం. అటువంటిది మీ నాయకులు, అంటే మీలాంటి నాయకులు కేసీఆర్ గారికి చెప్పే ప్రయత్నం చేసిరా ఇదండి పరిస్థితి? ఇప్పుడు విజయాలు సాధించినప్పుడు అందరిదయ్యి, అపజయాలైనప్పుడు ఒక్క కేసీఆర్దే కాదు కదా. విజయాలు కేసీఆర్ సారథ్యంలో అందరం సాధించినాము, ఆయన దానికి నాయకత్వం ఇచ్చినారు. అపజయం వచ్చినప్పుడు మేమందరం కూడా కారణమే. అపజయాన్ని మొత్తం కేసీఆర్ తప్పకుండా, అంటే మరి అంటే అప్పుడున్నటువంటి ప్రతిపక్షం బాధ్యుడు కాదు కదా. అప్పుడున్నటువంటి ప్రతిపక్షం క్లియర్ గా, అంటే ఇదంతా కేసీఆర్ అహంకారం, కేసీఆర్ గారి అహంకార ధోరణి వల్ల అని అన్నది ప్రచారం చేసిరు. నేను అదే చెప్పింది బ్రదర్ ఇంతకు ముందు క్రాంతి గారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా ఒక నెగటివ్, ఒక వ్యతిరేకమైనటువంటి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి ఎట్లా చొప్పించాలనేటువంటి దానికి చాలా సిస్టమేటిక్గా పనిచేసారు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా. సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కొంతమంది కావచ్చు, స్పెషల్గా వాళ్ళు ఎంప్లాయ్ చేసినటువంటి యూత్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ యూత్ కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా డిఫరెంట్, అంటే బహుముఖంగా పనిచేశారు. వ్యతిరేక ప్రచారాన్ని ఒక బ్రహ్మాండమైన అస్త్రంగా తీసుకుని కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని ఓడించింది రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి లేదు, ఆయన అంత శక్తిమంతుడు కూడా కాదు. అంత చీప్ కాలం కలిసి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి, స్పష్టంగా చెప్తున్నా. అట్లని ఆయన ఇవాళ కూర్చున్న సీటునో ఆ స్థాయినో నేను కించపరచదలుచుకోలేదు, నేను గౌరవిస్తాను. ఓకే, కానీ ఆయన ప్రతిభ వల్ల కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చినటువంటి మేలేం లేదు. తెలంగాణలో 2 పర్యాయాలైంది కేసీఆర్ ప్రభుత్వం.
ఇంకో మాట తీసుకుంటే మీరు దక్షిణ భారతదేశంలోనే రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ ఉత్తర భారతదేశంతో పోల్చినప్పుడు. అవును, చాలా ఎక్కువ. అవును. కాబట్టి దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు లేదా లెఫ్ట్ ఫ్రంట్ కూటమి కావచ్చు, కేరళలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వరుసగా మూడోసారి ఎప్పుడు అధికారంలోకి రాలే ఈ రోజు వరకు, ఈ 70 ఏళ్ల కాలంలో. మీరు చూడండి, చరిత్ర చూడండి. 3 సార్లు 4 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి, కానీ వరుసగా రాలే. ఒకసారి 2 సార్లు రావడం, మళ్ళీ ఒకసారి 2 సార్లు గ్యాప్ రావడం, మళ్ళీ రావడం, ఇది జరిగింది. సో తెలంగాణలో కూడా ఒక స్వాభావికంగా ఒక భావన ఎట్లా ఏర్పడిందంటే ప్రజలకు, 2 సార్లు ఇచ్చినాం కదా కేసీఆర్కు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నా ఉదాహరణ చెప్తా. తలుపునూరు అనే ఊరు ఉంటుంది మా కాన్స్టిట్యున్సీలో. ప్రచారం జరుగుతుంది, ఇంకో వారం రోజులు అయితే పోలింగ్ ఉంది. ఎన్నికల రథం మీద నుంచి ఉపన్యాసం ఇచ్చి దిగి జనంని అందరినీ కలుసుకుంటా నమస్కారం పెట్టుకుంటూ పోతున్నా. ఒక మహిళ దగ్గర నమస్తే అమ్మ, ఆమె చేయి పట్టుకుంది మంచి ప్రేమగా, మర్యాదగానే ప్రేమగా. ఏమ్మా చేస్తుండే కదా అంటే, ఎంత మర్యాదగా ఎంత ప్రేమగా చెప్పింది ఆమె అభిప్రాయం అంటే, అయ్యా 2 సార్లు ఇస్తాం కదయ్యా మీకు. ఇదే మాట, అయ్యా 2 సార్లు ఇస్తాం కదయ్యా, నవ్వుకుంటూనే మర్యాదగానే 2 సార్లు ఇస్తాం కదయ్యా అంటే నాకు అది షాక్ అనిపించింది. అంటే ప్రజలలో 2 సార్లు అవకాశం ఇచ్చినాం కేసీఆర్. నిరంజన్ రెడ్డి మంచోడు కాదనో లేకపోతే అంశాలు లేవు, ఆ అంశాల ప్రాతిపదికగా ఎన్నిక జరగాలి. అది మళ్ళీ యుద్ధమా, తూకితా మైకితా అని నీకే నువ్వు గొప్పడు అని, అది కాదు, అది అంశమే కాదు. సరే, ఉన్నత వర్గాలను పొరపాట్లు ఉద్యోగులలో లేకుంటే చదువుకున్న వాళ్ళను ఒక నెగటివ్ నెరేషన్ బిల్డ్ చేయడం కోసం చేసినటువంటి దాంట్లో నా మీద నన్ను అపఖ్యాతి పాలు చేయడం కోసం, బురద వేసి నిందలేయడం కోసం చాలా మాటలు మాట్లాడినారు. అది కొంత ప్రభావం చూపిన మాట నిజమే, కానీ అదే కారణం కాదు. ప్రజలలో 2 సార్లు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం. చూద్దాం, వాళ్ళు ఇవి చేస్తామంటారు, అది చేస్తామంటారు, చూద్దాం చేస్తారా చేయరా కానీ చూద్దాం. తులబంగారం గురించి అడిగితే ఎన్నికలప్పుడే ఏం మస్తు చెప్తారా, అవన్నీ అవుతాయా కానీ రుణమాఫీ అయితే అవుతుంది కదయా, తులం బంగారం వేయకపోయినా రుణమాఫీ అయితే అవుతుంది కదయా, 2 లక్షలు అయితే వస్తాయి కదయా, కేసీఆర్ ఇచ్చినవి అయితే ఉంటాయి కదయా, కేసీఆర్ ఇచ్చినవి ఎవరు దొంగలకపోరు కదయా, వాళ్ళ భాష. ఓకే, అంటే ఏంది, అప్పటికి అమలవుతున్న పథకాలు ఎట్లాగో ఉంటాయి, కొన్ని వస్తాయి అనేటువంటి ఆశపడ్డ మాట నిజం జనం. అక్కడ స్వింగ్కి 1.8% అయితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మాకు మైనస్ వచ్చిందో, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కారణం. ఇప్పుడు దాదాపు 15 సీట్లు మా 5,000 ఓట్ల లోపల పోయినాయి. 15 సీట్లు 5-6 వేల లోపల పోయినటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది వ్యక్తులను, అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వాళ్ళ స్థానాలు మార్చి లేకపోతే కొత్త వాళ్ళని అక్కడ ప్లేస్ చేసి ఉంటే ఖచ్చితంగా బయటపడేది. ఈ మాట చెప్పినా కూడా కేసీఆర్ వినిపించుకోలేదు అని అన్నది బయట నడిచింది టాక్. మారిస్తే అక్కడేదో మార్పు జరుగుతున్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ థాట్ ఉండేటువంటి వాళ్ళు ఆలోచించే మాట నిజమే కావచ్చు, వాళ్ళ ఆలోచన. కానీ ఇప్పుడు ఒక పార్టీగా ఆలోచించినప్పుడు ఇప్పుడు మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు క్రాంతి గారు, సరే ఏదో కొద్దిపాటి వ్యతిరేకతను అది ఉన్న కారణంగా మిమ్మల్ని మారిస్తే మీరు సహకరించాలనే ఉంది పార్టీకి. మీ ప్లేస్లో ఎక్స్ని పెట్టింటాము, మీరు సహకరిస్తారా? కొత్తగా పెట్టినటువంటి ఆయన అప్పటికప్పుడు అన్ని పూలు చేసుకుంటాడా? కష్టమే. మీరు ఎంతో కొంత మీ శక్తి, ఎమ్మెల్యేగా ఉన్న శక్తి అంత తీసేసే శక్తి కాదు కదా, ఎవరైనా కూడా ఎంతో కొంత ప్రాతిపదిక ఏర్పడుతుంది కదా. సో ఆ మందం చాలు కదా డ్యామేజ్ జరగడానికి. చాలా కోణాల నుంచి ఆలోచిస్తుంది పార్టీ. అందులో 18లో సీఎం గారు ఏం చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు, నాకు ఎవరిని మార్చే ఉద్దేశమే లేదు, మీరు దయచేసి ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న మీ యాటిట్యూడ్లో కానీ లేకుంటే అలవాట్లలో కానీ ఇంకేదైనా కానీ ప్రజలు మీ తప్పు లేకుండా మీది ఈ విషయంలో తప్పు ఉంది అనుకుంటున్నారు, మీరు సవరించుకోండి. వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తుండ్రో మీరే చేరువగాండి, వాళ్ళ అభిప్రాయం అది కాదని రుజువు చేసుకోండి అని అవకాశం ఇచ్చి సర్దుకుపోమని చెప్పారు. అందుకే చాలా తక్కువ పెడతలు, ఓన్లీ 8 సీట్సే మార్చారు 18లో. ఓకే, చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అది. రైట్. ఓకే సార్, మళ్ళీ మాట్లాడదాం రాజకీయాల గురించి పక్కన పెడితే. సార్ మీరు పర్సనల్గా అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మొదలైందో అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు పార్టీతోటి కేసీఆర్ గారితో అంటిపెట్టుకొని ఉన్నారు కదా, సో దానికి మెయిన్ రీజన్ ఏంది? తెలంగాణ పట్ల నాకు కలిగినటువంటి స్పృహ కానీ అవగాహన కానీ, ఈ తెలంగాణను దరిచేర్చగలిగేటువంటి రాజకీయ నైపుణ్యము, వ్యూహము, చతురత, అవగాహన, చిత్తశుద్ధి సంపూర్ణంగా కేసీఆర్లో ఉంది అనేటువంటిది నేను నమ్మిన ఒకటి. ఓకే. 2, నా దృష్టిలో చాలామంది సమాజ హితం కోరేటువంటి వాళ్ళ అభిప్రాయం కూడా అదే. నా దృష్టిలో రాజకీయాలు అంటే ఏదో ఒక అవకాశం తీసుకొని ఒక పదవి పొందడం మాత్రమే కాదు, అది ఒక సాధనం. ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు పనిచేయగలగడం ఒక సాధనం. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ కార్యకర్తగా పనిచేయడమే ప్రజాస్వామ్యంలో అదొక అవకాశం. సో మనం మన అభిప్రాయాల మేరకు ఎంత పని చేస్తే అంత మనం తోడ్పడినట్లే అనేటువంటిది నా అభిప్రాయం. అటువంటి పరిస్థితులలో
ఏదో అవకాశాల కోసం ఎటో వెంపర్లాడి ఎటో పోవడం అనేటువంటిది సరైనది కాదు అని నా నమ్మకం. రైట్, ఓకే. అంటే మీరు పీడిఎస్యు కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు మరి అంత ఆకర్షితం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అయ్యారు అని అంటే? ఇది చాలా పెద్ద ప్రశ్న, చాలా విలువైనటువంటి ప్రశ్న ఇది. మీకు ఒక్కరోజు డిబేట్లో, ఒక పూట ఇంటర్వ్యూలో సంపూర్ణమైన సమాధానాలతో చర్చ ముగుస్తుంది, వీక్షకులకు అర్థమవుతుందని అనుకోను. వాళ్ళు గ్రహించడం గ్రహిస్తారు కానీ ఎక్కువ సమయం పడుతుంది. ఓకే. ఒకటేంటంటే ఆ అభిప్రాయాల్ని ఎక్కడ కూడా వదులుకోలేదు. బేసిక్ అభిప్రాయాలు, ఫండమెంటల్ ఒపీనియన్స్ అంటామే మనం. అవును. మనిషికి ఉండేటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్, ఈ సమాజం ఎట్లుండాలి, మనుషులు ఎట్లుండాలి, ఈ బంధాలు ఎట్లుండాలి, నమ్మేటువంటి దానికి అక్కడ నాకేమీ తేడా ఏం లేదు. ఓకే. విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక న్యాయవాదిగా స్థిరపడేటువంటి పరిస్థితి, సాంఘిక జీవనంలో మనం ఏదో ఒక వృత్తిలో స్థిరపడాలి కదా. అవును. సో నేను చదువుకున్నటువంటి చదువు వృత్తిరీత్యా న్యాయవాదిగా స్థిరపడాలి కాబట్టి న్యాయవాదిగా స్థిరపడేటువంటి క్రమం. ఆ స్థిరపడుతున్నటువంటి క్రమంలో విద్యార్థి దశలో ఉండేటువంటి మా వామపక్ష విద్యార్థి సంఘంలో ఆనాడు కీలకంగా పనిచేసినాం. 6-7 ఏళ్ళు చదువుకున్న రోజులు, డిగ్రీ లా చేసిన రోజులు. ఆ తర్వాత మాకు వేదిక లేదు. వేదిక ఒకటే, మీరు అన్ని రకాల త్యాగాలకు సిద్ధపడితే విప్లవ పార్టీలో పోయి పనిచేయడమే. నేను విద్యార్థి సంఘం వరకే పరిమితమైన. ఓకే. అవకాశం వస్తే పోతుండే. అభిప్రాయాలు సిద్ధాంత రీత్యా విశ్వాసం ఉన్నా కూడా నాకున్న కుటుంబ పరిస్థితులు, నాకుండేటువంటి పరిస్థితులు, అప్పటికే తల్లిదండ్రులు వృద్ధులు కావడము, అందరు సిస్టర్సే ఉండడం, నేను ఒక్కడే మగపిల్లాడినై ఉండడం, కుటుంబానికి సంబంధించి కొంత కేంద్రీకరించాల్సిన పరిస్థితి నాకు ఉండడంతో నేను న్యాయవాదిగా ఉంటూనే ఆ వేదికగానే సమాజంలో పనిచేద్దాం అనుకున్నా. అట్లే విజయవంతంగా పనిచేసుకుంటూ వచ్చిన చాలా ఏళ్ళు. చాలా విజయవంతమైనటువంటి న్యాయవాదిగా ప్రజలకు పనిచేసిన, అందులో తృప్తి ఉంది, సంపూర్ణమైన తృప్తి ఉంది నాకు. అయితే యాదృచ్ఛికం ఏంటంటే నేను పెళ్లి చేసుకున్నటువంటి నా వైఫ్ యొక్క ఫాదరు ప్రజానాయకుడు. ఆయన అప్పటికే ఆయన శాసనసభ్యుడిగా ఉండే. సో అప్పట్లో ఆయన కూడా సోషలిస్ట్ భావాల మీద, కమ్యూనిస్ట్ భావాల మీద విశ్వాసం ఉన్నాం ఆయన. ఓకే. పెద్ద మనిషి, చాలా చరిత్ర కలిగిన గొప్ప మహానుభావుడు. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన లెజిస్లేటర్గా ఎన్నికైంది అప్పటికి. ఓకే. సో అనివార్యంగానే ఆ తెలుగుదేశం పార్టీకి నేను అసోసియేట్ కావాల్సి వచ్చింది. ఓకే. ఇక అట్లా అదే ప్లాట్ఫామ్గా కొనసాగుతూ వచ్చినాం. ఓకే. తెలంగాణ స్ప్రో వచ్చి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడదాం అనేటువంటి వరకు కూడా దాదాపు 16-17 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు న్యాయవాదిగా ఉంటూనే క్రియాశీలకంగా పనిచేస్తాను. రైట్. అంటే కట్టర్ కమ్యూనిస్ట్ లేకపోతే కట్టర్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఒకవేళ కుటుంబ పరిస్థితి బాగుండి ఎటువంటి ఇబ్బంది లేకపోతుంటే గనుపట్టేటోళ్ళ అంటే ఊహాజనితమైనటువంటిది అవుతుంది అది పరిస్థితి. ఇట్లయితుండేనా అట్లయితుండేనా అంటే అనిపిస్తుంది కదా ఆ టైంలో, మీకు అనిపించుండాలి ఇదంతా సెటిల్ ఉంటే. ఒక్క మాట చెప్పండి నాకు. సరే ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నాము, రేపు కూడా ఉంటాం, కొనసాగుతాము. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మనం ఒక పరివర్తన కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేసినాం బీఆర్ఎస్ పార్టీ ద్వారా. సాంఘిక పరివర్తనకు, రాజకీయ పరివర్తనకు, అనేక సంస్కరణలకు, ఆర్థిక సంస్కరణలకు, సామాజిక పరివర్తన కోసం చాలా పనులు చేసినాం. అది విజిబుల్గా కనిపిస్తుంది. అదే సంపూర్ణమా అనే మాట నేను అన్నాను. జరగాల్సి ఉంది, ఇంకా ప్రయత్నం జరుగుతుంది. కానీ ఒక మెట్టు నుంచి ఒక మెట్టు ఎక్కినాం, ఒక స్థితికి వచ్చినాం. బతుకులు ఓ మేరకు స్థిరపడ్డాయి, బాగుపడ్డాయి. తెలంగాణలో వనరులన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా ఓకే. కానీ మనం విశ్వసించేటట్లు, నమ్మేటట్లు, సంపూర్ణంగా మనకు తృప్తినిచ్చేటట్లు, ఏ రోజుకు ఆ రోజు తృప్తినిచ్చేటట్లు మన వ్యవస్థ కొనసాగుతున్నదా? ప్రతి మనిషి ఏదో రకంగా అఫెండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మీరు ప్రభుత్వ కార్యాలయానికి పోండి, లేకుంటే ఇంకో చోటికి పోండి, ఇంకో చోటికి పోండి, ఏ మనిషి కూడా తృప్తిగా సవ్యంగా అన్ని పనులు జరుగుతున్నాయి, ఈ సమాజం అంతా సవ్యంగా ఉంది ఉండదు. నా బిడ్డనో, నా చెల్లెలో, మా అక్కనో సురక్షితంగా పోయి రాగలదు. లేకుంటేనంటే పుట్టుకొచ్చేటువంటి కొత్త తరం యువకులు దేనికి బానిసలు కాకుండా నడవడికతో ఉన్నారు. సో ఈ రకమైనటువంటిది మనం ఆశిస్తాం కదా. ఈ ఆశించినటువంటిది లోపంగా ఉన్నంత కాలం సమాజంలో మీకు వెతుకులాట ఉంటుంది. ఎక్కడో చోట పరిష్కారం అనేది ఉంటుంది. అదే ఆ పరిష్కారం ఎక్కడుందో అనేటువంటిది తప్పకుండా వెతుకులాట ఉంటుంది. ఒక్కొక్కరు పరిష్కారాన్ని, అది ఎటువైపు అంటుంది, ఎటువైపు అది ఆ వెతుకులాట ఎటు దిక్కు. ఇప్పుడు ప్రపంచ ఉద్యమాలను సమీక్షిస్తే, నేను ఈ ఆపరేషన్ కగారు వచ్చినప్పుడు ఒకరోజు నేను డీటెయిల్డ్ ప్రెస్ మీట్లో చాలా డీటెయిల్గా మాట్లాడాను. దాదాపు 50 నిమిషాలు చెప్పినాను ఇటీవల కాలంలోనే. ఓకే. ఆపరేషన్ కగారు మీద ఎప్పుడైనా మీకు వీలుంటే యూట్యూబ్లో చూడండి. తప్పకుండా. నేను నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాను నా అభిప్రాయాలు. నాకేం కాంప్రమైజ్ లేదు, మొహమాటం లేదు, దాచిపెట్టుకోను. ఉండవలసిన పరిస్థితులలో అయితే భారత వ్యవస్థ లేదు, మార్పు జరగవలసి అయితే ఉంది. ఈ మార్పును ఒక్కొక్కరు రూపంలో ఉంటుందని ప్రకటిస్తున్నారు కానీ ఆచరణ అట్లా లేదు.
ప్రజలు సంతృప్తిగా లేరు. ఇప్పటికీ 70-80 కోట్ల మంది ప్రజలు సర్కారు ఇచ్చేటువంటి రేషన్ షాపు బియ్యాలు తీసుకోవడము, సరుకులు తీసుకోవడము, సగటు మనిషికి కనీస వేతనాలు కూడా రానటువంటి దుస్థితి, ఇవన్నీ చాలా అసమానతలు ఉన్నమాట వాస్తవం. అవును. కాబట్టి నేనేమంటున్నానంటే మీకు ఒక 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 చారిత్రక పరిస్థితులలో ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలోని ఒక్కో రకమైన ఉద్యమాలు వస్తాయి. ఉద్యమ రూపాలు అన్ని సందర్భాలు ఒకేలాగా ఉండవు. ఉద్యమం అంటే నిర్వచనం మనం చేసుకున్నప్పుడు ఒక పరిస్థితులలో ఒక రకమైన కార్యాచరణ ఉద్యమం, ఆ పరిస్థితి మారి కొంచెం మెరుగైన పరిస్థితి అయినాక అదే రకమైన పాత పద్ధతుల్లోనే ఉద్యమ కార్యాచరణ ఉండదు. ఇవాళ మీకు సమాజంలో జరుగుతున్న చర్చ కూడా అదే. ఆపరేషన్ కగారు తర్వాత ఇవాళ మావోయిస్టులు కొంతమంది లొంగుబాటు తర్వాత జరుగుతున్న తీవ్రమైన చర్చ అదే. నేనేమంటున్నా అంటే మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే మీరు మీరు ప్రకటించగలిగేటువంటి స్వేచ్ఛ ఉండాలి. ఇది 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 మంచి ఇది చెడు అని ప్రకటించగలిగే స్వేచ్ఛ ఉండాలి. భయం నెలకొని ఉండకూడదు ఎప్పుడు కూడా సమాజం. ఈ మార్పు కోరడానికి అనువైనటువంటి లేదా మార్పు కోరుతున్నటువంటి వాళ్ళు అనివార్యంగా తుపాకులు పట్టడమే అది మార్పుకు దారి తీస్తుంది అనేటువంటిది నేనైతే విశ్వసించట్లేదు. అది కాలం మారింది, ఆధునికత సాంకేతికత వచ్చింది. ఈ మారిన కాలానికి అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ఉండాలనేటువంటిది ఒక నా అభిప్రాయం, బలమైన అభిప్రాయం. పైగా మీరు ఎలదీసినారు కాబట్టి చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా రాచరికాలు అంతమైన తర్వాత మీకు చైనా విప్లవమైన రాచరికానికి వ్యతిరేకంగా వచ్చిందే, రష్యా విప్లవమైన రాచరికానికి వ్యతిరేకంగా వచ్చిందే. ప్రధాన విప్లవాలు నేను చెప్పేది మానవాళిని ప్రభావితం చేసిన గొప్ప విప్లవాలు. అవును. ఆ తదుపరి భారతదేశంలో రాచరికం లేదు, పాలన సరే కొద్దిమంది నియంత్రిస్తున్నారు అనేటువంటి సూత్రీకరణ నేను అంగీకరిస్తాను. మొత్తం దేశానికి సంబంధించిన సంపద కానీ పాలనను కానీ నిర్దేశించేటువంటి వాళ్ళు ఒక 1000 మందికి మించి ఉండరు నా అవగాహన మేరకు. కానీ మీకు అంతిమంగా రాచరికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు విజయవంతమైనట్లు ఈ ఈ ప్రజెంట్ డెమోక్రసీలో ఈ డెమోక్రసీకి వ్యతిరేకంగా ఆర్మ్డ్ స్ట్రగుల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విజయవంతం కాలే. అది నేను ఇప్పుడు ఆపరేషన్ కగారు మీద మీ అభిప్రాయం ఏంది ఒక్క మాటలో చెప్పాలంటే? అంటే ఒకటి ఒక భావజాల మనుషుల్ని నిర్మూలించడం సులభమేం కావచ్చు. ఇంత భారత ప్రభుత్వ శక్తి ముందు మనుషుల్ని నిర్మూలించడం పెద్ద కష్టం కాదు, చాలా చిన్న పని. కేంద్ర ప్రభుత్వం సిద్ధాంతాన్ని చేయలేదంట. భావజాలాన్ని నిర్మూలించడం కష్టం. ఆ భావజాలము కొనసాగినంత కాలము ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉన్నంత కాలం వెతుకులాట ఉంటుంది. ఓకే, దాన్ని విస్మరించజాలం. రైట్. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే ఏదైనా అడగండి, నేను ఓపెన్, క్లియర్, ఏం మాట ఇబ్బంది అయితే ఏం లేదు, మీకు ఇష్టం ఉన్నది అడగండి. రైట్. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా టెలికాస్ట్ చేయండి. ఓకే, డన్. మీరైతే మాకు అంటే బౌండరీస్ ఏం పెట్టట్లేదు, బౌండరీస్ పెట్టట్లేదు. రైట్. కానీ మీరు కొన్ని బౌండరీస్ కట్టి 160 ఎకరాలు కబ్జా పెట్టిర్రు అని అన్నది నా దృష్టికి వచ్చింది. నిజమా కాదా? ఆరోపణ చేసిందని నేను చెప్తే కదా. ఓకే, ఆరోపణ చేసిందని చెప్పినాను. కబ్జా పెట్టే కాలం కాదు ఇది. అందులో హైదరాబాద్ సిటీ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కాదు, 180 కిలోమీటర్లు హైదరాబాద్కు రాళ్ళు రప్పలు ఉండేటువంటి జాగాలో మా పిల్లలు, మేము, మా బియ్యంకులు అందరం కలిసి తీసుకొని దాంట్లో ఆయిల్ పాంప్ పెట్టినాం. పట్టా పొలాలు తీసుకున్నాం, పట్టా పొలాలు ఉన్నాయి. ఓకే, అన్ని పట్టా భూములే. ఓకే, బౌండరీ కరెక్షన్లో 19 గుంటలు మాత్రమే మాకు కాంతి తేలింది. 19 గుంటలు. నేను 90 ఎకరాలు కబ్జా పెట్టినని ఒక నెగిటివ్ నేరేషన్ పెడితే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా కాంగ్రెస్ సర్కార్ వచ్చి. నిజంగానే నేను 90 ఎకరాలు కబ్జాలో పెట్టి ఉంటే నన్ను జైల్లో పెట్టవచ్చు కదా. స్ట్రైట్గా చెప్తాను. 90 ఎకరాల 160 ఎకరాల మొత్తం భూమి ఉన్నటువంటిదే నాది 16 ఎకరాలు మాత్రమే. ఓకే, ఓన్లీ 16 ఎకర్స్. దాంట్లో 1 ఎకరు నాలా కన్వర్ట్ చేసినాము. ఓకే, అక్కడ లైబ్రరీ మ్యూజియం కట్టాలనేది ఆలోచన ఉండే. అనుకున్నాం, ఆలోచన విరమించుకున్నాం తాత్కాలికంగా. మా పెద్ద బియ్యం కూడా అంటే పెద్ద అమ్మాయి వాళ్ళది 33 ఎకర్స్ అట్లా ఉంటుంది. ఇంకా మా కజిన్ వాళ్ళది ఒక 40 ఎకర్స్ ఉంటుంది. మొత్తం కలిపితే 90కి టోటల్ ఉంటుంది. అంటే ఆరోపణ మాత్రమే, మీరు కబ్జా పెట్టలే అంటారు. మీరు మీ టీవీ ఛానల్, మీ కెమెరాస్ తీసుకొని మీరు రాండి రేపే. ఓకే, ఇప్పుడు మీ బిల్డింగ్ను చూపించి ఇది కబ్జా చేసిందని టీవీలో చూపిస్తే దానికి అర్థమే ఉంది. ఏదన్నా ఆధారం ఉండాలి కదా. అవును, ఏదన్నా. కబ్జా అంటే ఏంది అసలు? 90 ఎకరాలు కబ్జా పెట్టడం సాధ్యమవుతుందా అండి ఈ నవీన యుగంలో? అసలు కబ్జా పెట్టే కర్మేం పట్టింది? ఎందుకు పెట్టాలి? ఇప్పుడు 14 ఏళ్ళు తెలంగాణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు 14 ఏళ్ళు ఏ పదవులలో ఉండి మేము పనిచేసినాం, ఏం హోదాలు ఉండి పనిచేసినాం? ఆ రోజు కష్టపడ్డారు కాబట్టి ఉన్న వృత్తిని వదులుకొని పనిచేసిన కదా. నేను న్యాయవాదిగా చాలా లుక్రేటివ్ ప్రొఫెషన్ నాది. ఓకే, చాలా మోర్ దాన్ 50% ఉచితంగా చేసినా కూడా కమ్యూనిస్టుల కేసులు, మావోయిస్టుల కేసులు, రకరకాల కేసులు ఫ్రీగా చేసినా, ఎదురుబెట్టి చేసిన, ఖర్చులు వెళ్ళకపోతే వాళ్ళకి
ఓన్లీ 50%, అది కూడా ప్రజలు ఇచ్చినంత చేతి న్యాయవాదిగా నా పనితీరు ఏందో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అంత పాపులర్గా పనిచేసి 25 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన, 25 years ప్రాక్టీస్ చేసిన. 14 ఏళ్ళు ప్రాక్టీస్ని వదులుకొని కొన్ని ఒక 4-5 ఏళ్ళు అయితే వారం 10 రోజులకు 15 రోజులకు ఒక్క రోజు పోయి కోర్టు అటెండ్ చేసేది. ఎందుకంటే ఈ వారం 10 రోజులు తిరగడానికి ఖర్చులు వెళ్ళాలి కాబట్టి. అంత మనసు పెట్టి పనిచేసిన ఉద్యమం కోసం. అట్లా చేసినప్పుడు ఓకే, అది నాకుండే క్యారెక్టర్కు నాకుండే నైజానికి భిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి దుష్ప్రచారం చేసి అదొక్క విషయానికే నాకు బాధ అనిపిస్తుంది. ఓడిపోయినది నాకు ఎప్పుడు బాధ లేదు. రైట్. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇంకొక విషయం, కొత్తకోట ఇన్సిడెంట్స్, ఒక కార్యకర్తని కొత్తకోట ఇన్సిడెంట్లో, కొత్తకోటలో ఏమి మా కాన్స్టిట్యూన్సీలో రాదు, ఇది పక్క దేవరహద్రలో వస్తుంది. అదే ఒక కార్యకర్తని అరెస్ట్ చేయించి కొట్టించారు అని అన్నది కూడా వినిపించింది. నా మీదకి కూల్చిండ్రు. వాస్తవంగా నాకు సంబంధం లేదు. అతను ఎప్పుడు నేను ఇట్లా దగ్గర నుంచి కూడా చూడలేదు. తను ఎవరో కూడా మీకు తెలియదు? ఇట్లా దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు చూడలే, మాట్లాడలే. అతను ఒక గ్రామంలో ఉండే 100 మంది కార్యకర్తల్లో అతను ఒకడట అప్పటికి. ఓకే. కానీ ఆ సంఘటన జరిగిందని చెప్పబడినాటికి ఆయన మా ఎంబడి లేడు. ఓకే. అప్పటికే నన్ను విడిచిపోయినటువంటి వాళ్ళు ఎంబడి పోయింది. అప్పటికే నా ఎంబడి లేడు. ఓకే. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఆనెస్ట్గా చెప్తాను, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. ఓకే. అయితే సార్, అతనికి ఆ గ్రామంలో ఉండేటువంటి ఇంకో కార్యకర్తకి ఏదో ఘర్షణ జరిగింది, ఏదో పోస్ట్ పెట్టిన విషయంలో. బహుశా ఆ పోస్ట్ నా మీదనే పెట్టింది అని వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలియదు, నేను ఆ పోస్ట్ కూడా చూడలేదు. ఆ ఇద్దరు కార్యకర్తలు ఘర్షణ పడితే ఆ కార్యకర్త కంప్లైంట్ ఇచ్చాడు, ఈయన కొట్టిండు నన్ను అని. ఓకే. అదేదో ఘర్షణ అయింది వాళ్ళిద్దరి మధ్య. దాంతో పోలీసు వాళ్ళు రంగప్రవేశం చేసిండ్రు. అతన్ని తీసుకొని పోయి అరెస్ట్ చేసిండ్రు అనేటువంటి సంగతి నాకు తెలియనే తెలియదు. వాళ్ళు తీన్మార్లో నేను న్యూస్లో ప్రత్యక్షమైన ఇట్లా కొట్టిందని చెప్పేదాకా నాకు ఐడియా లేదు. నేనే కొట్టించిన అని నా మీద అపవాదు పెట్టాను. ఓకే. నేను ఇంకో మాట చెప్తా క్రాంతి మీకు, ఈ కక్ష కార్పణ్యాలు ఒక మనిషినో ఒక మనస్సునో ఒక శరీరాన్నో కష్టపెట్టడం నా జీవితంలో లేదు. 2014 ఎన్నికల నాటికి నేను ఓడిపోయిన, 2014లో స్వల్ప తేడాతో చిన్నారెడ్డి గారి మీద. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నాకు వ్యతిరేకంగా పనిచేసి నన్ను వ్యక్తిగతంగా కూడా దూషించినటువంటి అనేక మంది కాంగ్రెస్ నాయకుల్ని 2014 ఎన్నికల తర్వాత వాళ్ళు వచ్చి జాయిన్ అయితే అందరినీ జాయిన్ చేసుకున్నాం. వాళ్ళందరికీ రాజకీయ పదవులు ఇచ్చినాం, రాజకీయ అవకాశాలు కల్పించినాం పార్టీ పరంగా. నేను ఎవరి పట్ల కూడా ఒక క్షణం కోపం కూడా పెట్టుకోలే. ఏదైనా నచ్చని అభిప్రాయం అంటే తప్పాయ నువ్వు చెప్పేదంటా అని తప్పిస్తే ముఖం మీదనే కక్ష పెట్టుకొని ఒకరికి ఏదో జైలు పంపాలి, ఒకరిని కొట్టాలి అని నేను అది చేసేయారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది పేర్లు చెప్పడం లేదా సహాయం చేసి ఒకరికి చేసినా అని చెప్పడం అనేది అది నైతికం కాదు. అందుకే నేను పేర్లు చెప్తలేను. చాలామంది నేరుగా వచ్చి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలంటే కూడా నా వేతనాలకి వెళ్ళి నేను అంత ఉదారంగా పనిచేసాను. ఓకే. ప్రజల పట్ల అంత నిబద్ధతతో నేను మా వాళ్ళు నా మీద పెట్టిన మెయిన్ క్రిటిసిజం అదే. మా నాయకులు కార్యకర్తలు, నువ్వు అందరు మన వాళ్ళు అనుకొని పనిచేసినావు, అసలు మన పార్టీ వాళ్ళకి నువ్వేడ ప్రాధాన్యతనిచ్చినావు, వాడు ఎవడొస్తే వానికి పనిచేసినావు అని నా మీద నిందలేస్తావు. సరే, అది వాళ్ళ అవగాహన స్థాయి అనుకొని నేను వాళ్ళని ఏమన్నా ఖండించకుండా మనం ప్రజల కోసం ఉన్నాం, అందరికీ చేయాలి, చేసింది లెక్క. కానీ నువ్వు అది అని గీతలు గీస్తే అది మన మానవతావాదులమే కాదు. అందులో ఒక పదవి, రాజకీయ పదవి రావడం అనేటువంటిది 4 కోట్ల మందిలో ఎంతమంది మంత్రులు అవుతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు? మనకు వచ్చిన అవకాశానికి నువ్వు గెరగీసుకొని నువ్వు కాదు, నువ్వు నా ఓడి, నువ్వు కాదు అంటే అధమస్థాయి. అది ఆలోచనే అధమస్థాయి ఆలోచన. నేను ఇంత విశాలత్వంతోనే పనిచేసిన. 1-2 ఘటనలు జరిగినటువంటి దాన్ని జనరలైజ్ చేసి మొత్తం ఇట్లా చేసిండు అనేటువంటి విధంగా భ్రమ కలిగేటట్లు విపరీతమైన దుష్ప్రచారం చేసిండ్రు. రైట్. ఓకే. ఉదాహరణకి ఇంకోటి చెప్తా, మీరు అడగలేదు కానీ నేనే చెప్తాను. ఓకే. కలెక్టరేట్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, ఇతర జిల్లా స్థాయి కార్యాలయాలు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ కట్టడానికి అవసరమైనటువంటి ప్రభుత్వ భూమి, ఎక్కడైనా ప్రభుత్వ భూమి ప్రభుత్వం సేకరిస్తుంది. అవును. వాస్తవంగా ఆ ప్రభుత్వ భూమి దాదాపు 200 పైచిలకు ఎకరాలు పట్టణానికి ఆనుకొని ఉంటుంది. ఇంతకాలం ఏంటంటే కొద్దిమంది పేదలు గిరిజనులు దాంట్లో ఉన్నారు. కొద్దిమంది పేదలు గిరిజనులు కొద్దిమంది ఉన్నారు, ఎస్టీలు ప్లస్ కొద్దిమంది బీసీలు ఇతరులు కొద్దిమంది ఉన్నారు. ఎకరా, అర్ధ ఎకరం ఆ మోతాదులో ఉన్నారు. కానీ కాంగ్రెస్ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. ఓకే. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ కళాశాలలకు వీటికి కావాలి కాబట్టి వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు, అసైన్మెంట్ లేదు, వాళ్ళు ఊరిక ఖాళీ ఉంది కాబట్టి ఆడ పోయి వాళ్ళు ఏదో ఇంత చేస్తున్నారు. ఓకే. దానికి నేను ఒక పరిష్కారంగా వాళ్ళందరికీ ఏం చెప్పినానంటే, మీకు అన్యాయం జరగవద్దు, ఇది వాల్యుబుల్ ప్రాపర్టీ, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, దీని పక్కలే మీకోసం కొంత ఇయర్ మార్క్ చేద్దాం. ఒక 20 ఎకరాలు 25 ఎకరాలు మీరు ఎంతమంది ఉండరు, ఉదాహరణకు మీకు 1 ఎకరా పోయింది, అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకరా పోతే మీకు 5 గుంటల కమర్షియల్ ప్లాట్ వచ్చేటట్లుగా ఏదైనా చేద్దాం, అందరిని ఒప్పించినాం, చేసినాం, బ్రహ్మాండంగా హ్యాపీగా అందరు అంగీకరించారు. కానీ ఒకరిద్దరు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళ 10 ఎకరాలు 15 ఎకరాలు పోతుంది,
వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఎట్లన్నా దక్కించుకోవాలి మిగిలించుకోవాలని ఆటంకాలు కల్పించడం, ఓకే. ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా పనిచేయడం, చాలా ఓపెన్గానే వాళ్ళు వచ్చి చేస్తే అప్పుడు అధికారులు ఖచ్చితంగా అడ్డొచ్చినటువంటి వాళ్ళను అడ్డు తొలగించడం కోసం ప్రభుత్వ పరంగా చట్టపరంగా చేయాల్సి చేస్తారు. ఆ క్రమంలో ఒక ఆయన అధికారుల మీద తిరగబడి చేస్తానంటే అతని మీద కేసు పెట్టిండ్రు, అతను రిమాండ్ పోయింది. ఓకే. అది నా ఇంటి కోసం చేసిన పని కాదు, ప్రజాహితం కోసం చేసినటువంటి పని. వాళ్ళేమో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవాలనుకున్నారు, మేమేమో ప్రజల కోసం దక్కేయాలనుకున్నాం. మరి నేను చేసింది అన్యాయం ఆ ప్రజలకు. మీరు ఎంపీటీసీగా బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి చేతిలో మీరు ఓడిపోయారు, బాధ అనిపిస్తుందా దానికి? అంటే నేను ఇంతకుముందే చెప్తే గెలుపు వ్యక్తిది కాదు, ఓటమి వ్యక్తిది కాదు. ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా మనం నిలబడదు, ఒక పార్టీగా నిలబడదు కదా, పార్టీ ఒక అభ్యర్థిని పెడుతుంది, సింబల్ పెడుతుంది. ఏ మల్లయుద్ధమా ఇద్దరం దిగి గెరగేసుకొని కొట్లాడుకొని కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఏదైనా పార్టీ గెలుస్తుంది, ఏదైనా పార్టీ ఓడిపోతుంది, ఏదైనా అభ్యర్థి గెలుస్తాడు, ఏదైనా అభ్యర్థి ఓడిపోతాడు. కాబట్టి ఎంపీటీసీయా ఎంపీపీయా అది అప్రస్తుతమైనటువంటి విషయం. నా దృష్టిలో అది పెద్ద లెక్కకు వచ్చే అంశం కాదు. రైట్. ఇంకొక విషయం ఏంటి అని అంటే, అడగచ్చు కదా సార్? అరే ఓపెన్గా అడుగు. ఓకే. మీరు కేవలం మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల పెళ్లిళ్లకు శుభకార్యాలకు మాత్రమే పోతారు, నిమ్న స్థాయి వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు కొంత దూరం పెడతారు అని అన్నది ప్రచారంలో ఉంది. అది దుష్ప్రచారం. అది మీరు అంటే మీ దృష్టికి వచ్చింది ఏమంటారంటే, మీరు అది వాళ్ళు కావాలని చేసేటువంటి ప్రచారాలలో ఒక భాగం ఇది. నేను ఓపెన్గా చెప్తున్నా, సగటున నేను ఒక 10 శుభకార్యాలు సగటున ప్రతిరోజు, ఒకరోజు 15-20 ఉంటాయి, ఒక రోజు 5-6 ఉంటాయి. సగటున 10 శుభకార్యాలు ఉంటాయి. నేను మంత్రిని అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఫేస్బుక్లో అయితే అన్నీ ఉంటాయి కదా, ప్రతిరోజు 10 అటెండ్ చేసిన. ఓకే. నేను ఎన్ని అటెండ్ చేసినో, నేను ఎవరితో ఆత్మీయంగా ఉన్నానో, ఎవరింట్లలో పడుకున్నానో, పల్లెనిద్రలు ఎన్ని చేసినో, ఏ దళితుల ఇంట్లో పడుకున్నా, ఏ ఎస్టీల ఇంట్లో పడుకున్నా, ఏ బీసీల ఇంట్లో పడుకున్నా, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. 1,00,000 మందికి పైచిలకు ప్రజలు, పేద సాధులు, మధ్యతరగతి వాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు నా ఇంట్లో భోంచేసిండ్రు, చేయగడిగారు. నేను అంత ప్రేమగా హక్కున చేర్చుకొని చూసినటువంటి వాడిని. నేను స్వయంగా కులాల మీద విశ్వాసం లేదని ప్రకటించి కులరహిత సమాజం కావాలని కోరుకునేవాడిని. నేను ఒక బీసీని పెళ్లి చేసుకున్నవాడిని. అట్లా మాట్లాడినటువంటి వాడికి ఇక వాళ్ళ అట్లా ఆరోపణ చేసేటువంటి వాళ్ళ యొక్క స్థాయిని కానీ, వాళ్ళ మూఢత్వాన్ని కానీ దాని మీద పెద్ద చర్చించి స్పందించాలని నేను అనుకోను. రైట్. ఓకే. అంటే ప్రజలు ప్రామాణికం. అవును. ఇంకోటి ఏంది, పేద సాధలే నాకు బంధువులు. అంటే నేను ఎక్కువ పోయేది, నేను ఏ పెళ్ళికి పోయినా పేద సాధాల పెళ్ళిళ్ళని పోంచేస్తాను. ఇవాళ 10 పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఎక్కువ నిరుపేదలు ఎవరున్నారో గుర్తుపెట్టుకుని అక్కడే పోంచేస్తాను. దీన్ని రివర్స్లో ప్రచారం చేసేవాళ్ళు ఇవాళ నూరానాలన మూరేనాలని నేను ఏం చెప్పాలి చెప్పండి. ఓకే. అంటే నిప్పు లేనిది పొగరాదని అంటారు కదా, అంటే ఇది ఎందుకు వచ్చింది మరి, ప్రచారం ఎందుకు జరిగింది మరి? మీరు ఇంత పొగ గాంధీ కూడా పొగలాగా కనిపిస్తుంది, నిప్పే ఉండాల్సిన అవసరం లేదు. మంచు బారినప్పుడు కూడా పొగలాగా కనిపిస్తుంది, దానికి నిప్పు ఉండదు కదా. సో అభూత కల్పనలకు ఎట్లుంటాయంటే మీకు చెప్తా. ఇప్పుడు మీరు నన్ను అడిగిన కాబట్టి నేను మీకు ఇంకోటి సమాజంలో వీళ్ళు చేసిన దుష్ప్రచారాలు ఎట్లుంటాయని చెప్తా. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 సంవత్సరాలు చాలా ఇంటిమేట్గా పనిచేసిన ముఖ్యమంత్రిగా. ఆయనని గౌరవిస్తా, చాలా కష్టపడి పనిచేస్తాడు. సరే పార్టీ సిద్ధాంతం ప్రాంతం వేరు కావచ్చు, అది వేరు విషయం. బట్ యాజ్ ఎ లీడర్ చాలా పంక్చువల్, డిసిప్లిన్ ఉండేటువంటి నాయకుడు, సిస్టమేటిక్గా పనిచేస్తాడు, అదంతా ఓకే. 2 ఏళ్ళు పనిచేసిన. కేసీఆర్ దగ్గర 30 ఏళ్ల సాంగత్యం. తెలంగాణ ఉద్యమానికంటే ముందు 4 ఏళ్ల నుంచి ఇది ఒక 25-26 ఏళ్ళు, దాదాపు 3 దశాబ్దాల సాంగత్యం. నాకంటే 4.5 సంవత్సరాలు పెద్దవారు కేసీఆర్ గారు వయసులో. ఓకే. నేను దగ్గర నుంచి చూస్తున్నా కదా, ఇంకా చాలామంది నాయకుల్ని కూడా చూసిన. కేసీఆర్ గారితో పాటు కలిసి కేసీఆర్ టేబుల్ మీద, ఆయన పర్సనల్ రూమ్లో కావచ్చు, ఆయన టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కావచ్చు, కొన్ని వేల మంది భోంచేసింటారు. ఎక్కడది ఏ అరమరికలు ఏ తేడాలు లేవు. వచ్చిన ఆయనకు తెల్ల బట్టలు ఉన్నాయా, నల్ల బట్టలు ఉన్నాయా, సెంటు వాసన వస్తుందా, చెమట వాసన వస్తుందా, ఏనాడు చూడలే. ఆయన చాలా ప్రేమగా దగ్గర తీసుకొని కలిసి భోంచేసిండు. ఇప్పటికీ అదే అలవాటు ఉంటుంది. కానీ బయట ఏం ప్రచారం ఉంది, అహంకారి. ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తారు. ఈయన దొర అంటాడు, దగ్గరికి రాని అంటాడు, కలవడు అంటాడు. 10 మంది పేర్లు చెప్పండి నాకు, రెగ్యులర్గా భోంచేసినామని చెప్పేటోళ్ళని ఎవరన్నా ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పండి. మీరు చెప్పండి, మీ అవగాహనకు వస్తే. లేదు, ప్రచారం కదా, అసలు ఫోటోలు కూడా ఉంటాయి. అంటే ఎక్కడైతే ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళను ఆ క్యారెక్టర్ వైజ్ వాళ్ళని డిమారలైజ్ చేయాలనేటువంటి దాని మీదనే ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది ఎప్పుడు కూడా సమాజం. ఓకే. అందులో భాగంగానే జరుగుతున్నటువంటి ఈ చాలా చీప్ ప్రచారాలు ఇవన్నీ కూడా నేను పట్టించుకోని వాడిని. ఎందుకంటే
నా అంతరాత్మకు తెలుసు నేనేం పని చేస్తున్నానో తెలుసు. అంటే మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది కదా, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒక కారణం? ఒక్క కారణం అని ఉండదు, నేను ఒక్కటే కారణం అని అయితే చెప్పను, పలు కారణాలు ఉన్నాయి. అది మీ వ్యక్తిగతమైనటువంటి కారణాలా? నేనైతే కాన్షియస్గా స్పృహలో ఉండి కాన్షియస్గా తెలిసి ఒకరికి అన్యాయం చేయలే, ఒకరికి శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టం కలిగించే పని చేయలే, ఒకరిని ఇబ్బంది పెట్టే పని నేను చేయలే. కాబట్టి నేను నా మటుకు నేను చాలా ప్లేన్గా ఉన్నా. ఓకే, అదే ఆశించిన అవతల వాళ్ళ నుంచి కూడా. కొన్నిసార్లు నాకు నచ్చని విధంగా ఏమన్నా నా నాయకులు సహచరులు కార్యకర్తలు పనిచేసే క్రమంలో నన్ను అందుకోలేకనో నా ఆలోచన అర్థం చేసుకోకనో వాళ్ళు డిఫరెంట్గా వివరించినప్పుడు బహుశా కోప్పడి ఉంటాను నేను. ఇప్పుడున్న సమాజం యొక్క తీరు ఏంటంటే మీ కడుపులో విషయం ఉన్నా సరే తీయగా మాట్లాడాలి, అది నాకు రుచించదు. మీకు నచ్చని విషయము సవరించాల్సిన విషయం అది కాదయా ఇది ఇట్లా అని చెప్పకపోతే అది నేరం అవుతుంది, తప్పే కాదు నేరం. అది సమాజ లక్షణం తెలిసినటువంటి వాడు కళ్ళ ముందు జరుగుతున్న ఒక విషయాన్ని అట్లా కాదు ఇట్లా ఉండాలి అని చెప్పకపోతే తప్పు అవుతుంది. అతను బాధపడతాడేమో చెప్పకుంటే ఆయన ఇంకా తప్పు చేస్తాడు కదా. అవును, ఆయన సవరించుకుంటే ఆయనకు మంచిది, ఆయన కుటుంబానికి మంచిది, పిల్లలకు మంచిది కాబట్టి చెప్తాం. ఎందుకు చెప్తాం మనకి? అక్కడ ఏదన్నా కొంత అసహనానికి కొంత అసంతృప్తికి గురైన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని ఆశలు ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నెరవేరవు, డిజిల్యూజన్ అవుతారు, భ్రమలు తొలగినట్లు అవుతుంది వాళ్ళకు. సరే, రకరకాల భిన్న ప్రవృత్తులున్న మనుషులు ఉంటారు, మనుషుల్ని క్యారీ చేయడం కదా రాజకీయాలలో. సో మీకు అంశాలు ప్రధానంగా పనిచేసేటప్పుడు ఏమో ఇవి అప్రధానం అయిపోతాయి. ఈసారి అంశం ప్రధానం చేద్దామంటే ఈ నెగటివ్ ప్రచారం వచ్చి మొత్తం కాంగ్రెస్కు వాతావరణం మారేటువంటి క్రమం జరుగుతూ ఉంది, గాలి పోతా ఉంది. ఆ పోయేటువంటి క్రమంలో మన ప్రధానమైనటువంటి అంశాలు తెర మీదకి రాలేదు. మనం చేసిన పనులు కానీ, గొప్పతనం కానీ, అభివృద్ధి కానీ రాలేదు. ఇంకోటి ఏంటంటే కొంత రిలాక్స్ అయ్యింది కూడా మా క్యాడర్. ఇంత పని చేసినాం, బ్రహ్మాండంగా చేసినాం, అసలు మాకు ఎదురైంది అన్నట్లు ఒక రిలాక్సేషన్, కాంప్లిసెంట్ అంటారు. అహంకారం అన్నారా దాన్ని? అహంకారం ఎక్కడ లేదు, ఎవరు అహంకారం పోలే. ఎక్కడ అహంకారానికి పోయే పరిస్థితి ఎక్కడదండి? ఇప్పుడు క్రాంతి గారు తెలంగాణలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కొలిక్కొచ్చేసి కేంద్రం ప్రకటన చేసి తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి చట్టం రెడీ చేసినాక ఇంకా బిల్లు రావాల్సింది ఏది పార్లమెంటుకు బిల్ తయారైంది. ఆ దశలో తెలంగాణ ఒక కొలిక్కొచ్చిందని చెప్పి తెలంగాణలో ఎక్కడ చేయలేదు, నేను చేసిన కవులు కళాకారులు రచయితలకు పాటకు సత్కారం అని చెప్పి 400 మంది కవులు కళాకారులు రచయితలను పిలిచి సత్కారం చేస్తాం. ఓకే, అంతకంటే ముందు అశోక్ తేజ గారిని, మన గోరెటెంకన్నను, జయరాజు గారులను పిలిచి ఒకరికి స్వర్ణ కంకణం, ఇద్దరికి స్వర్ణ బటువులు ప్రజెంటేషన్ చేసిన. ఓకే, నేను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి వారంలోనే, మొదటి 10 రోజుల్లోనే ఒక 5-6 వేల మంది రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కృతజ్ఞతలు చెప్పడానికి, ఎందుకంటే వాళ్ళది కీలక పాత్ర గెలుపులో అని ఒక సమావేశం ఏర్పాటు చేసి వచ్చిన రైతులలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు 3 వర్గాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. 70 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు, అంటే నాకంటే వయసులో పెద్దవాళ్ళు అప్పటికి. ఇప్పుడు 66 నాకు, అప్పుడు 59-60 పడ్డాను. అందరినీ వేదిక మీద కూర్చోబెట్టి రైతులకు పాదాభివందనం చేసినాను. అంటే నీ డైరెక్షన్ ఏంది, భవిష్యత్తు నువ్వు ఎటు పని చేయదలుచుకున్నావు అనేటువంటి ఒక సంకేతం ఇవ్వడానికి. ఈ మట్టి మనుషుల పక్షం నేను, ఈ రైతుల పక్షం నేను రైతు బిడ్డను, ఈ రైతుల కష్టాలు తీర్చే పని నాది అనేటువంటి ప్రతిజ్ఞ ఉండడానికి మానసికంగా రైతుల్ని కూర్చోబెట్టి పాదాభివందనం చేసినాను. సో నన్ను ఆవిష్కరించుకున్నటువంటి తీరు వేరు. సమాజం పట్ల అంకిత భావం కానీ, ఒక అవగాహన కానీ లేనటువంటి దుష్టులు, దుర్మార్గులు, కేవలం రాజకీయ లబ్ధి పొంది అవకాశవాదంగా ఆలోచించేటువంటి కొద్దిమంది ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు చేసినటువంటి ప్రచారము అది బాధ కలిగిస్తుంది. ఓటమి కంటే ఇది బాధ కలిగించేది నేను చెప్పదలుచుకున్న విషయం. రైట్, అంటే 14లో ఓడిపోయారు, 18లో గెలిచిన వెంటనే మీరు మంత్రి అయిపోయారు. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే, అంటే ఎందుకు మీకు మంత్రిత్వ శాఖ ఎందుకు కేసీఆర్ గారు అలర్ట్ చేసారు అని అడుగుతున్నాను. అయ్యో, ఇది బాగుంది. తెలంగాణ మీద సమగ్రమైన ఒక అవగాహనతో ఉన్న అంశాలను ఆకళింపు చేసుకొని చిత్తశుద్ధితో పనిచేసి తెలంగాణ స్వరూపాన్ని మార్చడానికి ముందుండేటువంటి టీంలో నేనుండక ఎవరుంటారు? ఖచ్చితంగా నేను ఉంటాను, నా బాధ్యత అది. ఒకవేళ గెలిచి ఉంటే 14లో వస్తుండేనా? 14నే అయ్యేవాడిని. అందరికంటే ఎక్కువ బాధపడింది 14లో నా ఓటమి పట్ల కేసీఆర్ గారు.
ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పడుతుంది, మనం గెలిచినాము, ప్రభుత్వం ఏర్పడుతుందన్న సంతోషం ఒకవైపు ఉంటే, నిరంజన్ ఒక్కడి గెలవకపోయని ఆయన పడ్డటువంటి మదన బాధ వర్ణనాతీతం. నాకు తర్వాత మిత్రులు చెప్పారు అక్కడ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాడు. ఓకే. చెప్పి అందుకే ఆయన 6 నెలలు కూడా దాటకంటే ముందే పిలిపించి ప్లానింగ్ బోర్డు మంత్రులకు సమానమైనటువంటి హోదా మా జిల్లాలోకి వెళ్ళి 2 మంత్రులు చేసినారు. అది మొదటి క్యాబినెట్లో లేరు వాళ్ళు. రెండో క్యాబినెట్ 6 నెలల తర్వాత విస్తరించారు. సో వాళ్ళను డిసెంబర్ 16 నాడు మంత్రివర్గ విస్తరణ ఉంటే నన్ను డిసెంబర్ 15 నాడే మంత్రికి స్థాయి ఉండేటువంటి క్యాబినెట్ ర్యాంకులు ఉండేటువంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసినారు. అంటే ఆయన నన్ను గౌరవించదలుచుకున్న తీరు, ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం, సంకేతం కూడా అది. మా ప్రయారిటీ ఇదే. ఓకే. అండ్ అంటే మీరు పర్సనల్గా దాదాపు 30 ఏండ్ల అనుబంధం మీకు కేసీఆర్ గారితో మీకు ఉంది కదా. నిజంగా చెప్పండి, నేను కొన్ని అంశాలు అడుగుతా. కేసీఆర్ గారి స్వభావం ఇదేనా అన్నది మీరు చెప్పండి. కేసీఆర్ నిజంగా అహంకార ధోరణితో వ్యవహరిస్తాడా? అసలు చాలా సున్నిత మనసుకున్నాయి. రైట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే గద్దర్ లాంటి వాళ్ళను అదేవిధంగా చాలా మందిని కూడా రానియకుండా ఆపినటువంటి అంశం ఏంది? అది అంతకుముందు గద్దర్ ఎన్నిసార్లు కలవలేదు, ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు, ఎన్ని వేదికలను పంచుకోలేదు. అది తప్పు, కొంతమంది కావాలని చేసింది. ఆయన కూడా మరి అపోహగురి. ముఖ్యమంత్రి గారి నివాసంలో లోపల ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు ఫిక్స్ అయి ఉంటుంది. ఎవరైనా పని చేసుకునే పద్ధతి ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి నిమిషం విలువైన ఉంటుంది. తను పనిలో ఉన్నప్పుడు బయట ఎవరు వచ్చింది ఆయనకి ఎట్లా తెలుస్తుంది? చెప్పా పెట్టకుండా వచ్చి అక్కడ కూర్చున్నారు అనేది ఆ రోజు సమస్య. వాళ్ళు అక్కడ కాదు సార్ అపాయింట్మెంట్ లేకుండా ఉండదు, మళ్ళీ మీరు అపాయింట్మెంట్ అని అడగండి, ఎవరన్నా కాంటాక్ట్ అని చేయండి, లేదు ఎంతసేపు అయినా కూర్చుంటాను. ఆయన దాన్ని ఒక ఇష్యూ చేయడానికి చేసిండేమో, నాకు బాధ అనిపించింది అది. అట్లా ఆయన ఇష్యూ తర్వాత మళ్ళీ ఒక రోజన్నా పిలుచుకొని ఉంటే ఇంతగానో ఉండకపోతుండే కదా. అంటే మీరు సదుద్దేశంతో వచ్చి ఉంటేనేమో సమస్య లేదు. అంత గొప్ప వ్యక్తి, అంత నిబద్ధత కలిగిన వ్యక్తి అని మనం నమ్మినప్పుడు ఆయన అట్లా ప్రవర్తించడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది కదా, మనసు కలుక్కు మనదు. ఇప్పుడు ఎవరు కాదనేది ఉంటుందండి, ఎవరు కాదనేది ఉంటుంది. అది దాన్ని నేను చెప్తే కదా, క్యారెక్టర్ను దాని మీద నీడలు గమ్మాల పర్సనాలిటీ మీద, అందుకోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో అదొక భాగం. అండ్ ఈ కాళేశ్వరం నిజంగా స్కామ్ జరిగి ఉందా లేదా మీరు చెప్పండి. కాదు క్రాంతి గారు, ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేము ఎన్నికలలో ఓడిపోయి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 96,000 కోట్లు, 96,000 crores. ఓకే. ఓకే. ఆ ప్రాజెక్ట్ ఇంకా నడుస్తూ ఉంది. 3.5 ఏళ్ళు పట్టింది దానికి, ఆ దశకు రానికే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. అప్పటికి 23-24,000 కోట్లు కూడా ఖర్చు కాలే. ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఇదే భట్టి గారు కాళేశ్వరంలో 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడారు. ఎవరన్నా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన మాటేనా అది? ఓకే. అంటే ఎంత నోటికి వస్తే అంత, ఎంత దుర్మార్గంగా వెళ్ళైతే అంత దుర్మార్గంగా కానీ దాన్ని ప్రజలు నమ్మిరు కదా, మీరు ఎందుకు దాన్ని ప్రజలు కొద్దిమంది నమ్మిరు, అందరు నమ్మలే. ఇప్పుడు ఆయన ఓ పార్టీకి సంబంధించిన ఆయన, ఉదాహరణకు లేదా బండి సంజయ్ మాట్లాడతాడు, ఆయన ఓ పార్టీకి సంబంధించిన ఆయన. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు, ఈ పార్టీ అభిమానులు వాళ్ళే ఉంటారు కదా, ఒక సైజబుల్ సెక్షన్. అవును, ప్రజలలో వాళ్ళు భాగమే కదా. మరి వాళ్ళు 5%, 10%, 6% ఎంతో పర్సెంట్ ఉంటారు అనుకోండి, అది మాట్లాడినప్పుడు అది రీసౌండింగ్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది? సో దాన్ని ఎందుకు ఇటువంటి అంటే అహంకారం అనేది, కాళేశ్వరంలో స్కామ్ అనేది, లేకపోతే కలవడు అని అనేది, లేకపోతే అపాయింట్మెంట్ మంత్రులకు కూడా ఇవ్వడు ప్రెస్ మీట్ కూడా ఎందుకు కవరప్ చేసుకోలేకపోయింది పార్టీ అంటే? ఇవాళ నేను ప్రెస్ మీట్లు ఇందాక 4 గంటలకు నా ప్రెస్ మీట్ ఉండే, 40 నిమిషాల పాటు సాగింది. నేను ప్రెస్ మీట్ చెప్పిన, అవకాశం ఉంటే మీరు ఒకసారి చూడండి. నేను చెప్పిన ఆ అంశాలను స్పృశించిన. ఇప్పుడు 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేయడం కోసం, అన్ని వర్గాలను తట్టి లేపడం కోసం, భావజాలాన్ని విస్తృతపరచడం కోసం చేయవలసిన అనేక ప్రక్రియల ద్వారా తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పునర్నిర్మాణంలో మనిషికి ఏముంటుంది? ఆవురావురం అనే తపన ఉంటుంది. ఏ పని ఎంత వేగంగా చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. రాష్ట్ర సాధన క్రమంలో వచ్చినటువంటి వాళ్ళు, తోడైన వాళ్ళు, వెంబడున్న వాళ్ళు, సలహా ఇచ్చిన వాళ్ళు, లేకుంటే అనుసరించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, కొద్దిమంది, ఎవరైనా అందులోని కొద్దిమంది ఓకే నన్ను కలవలేదనో, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనో, నన్ను ఇప్పుడు పట్టించుకుంటలేదనో, నన్ను దూరం పెట్టిండనో, నాకు పదవి ఇవ్వలేదనో, ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళది ప్రాధాన్యత సంతరించుకున్నది. ఓకే. ఏం చేయాలి కేసీఆర్? తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టి దినం పొద్దున్న లేచి పొద్దుముకే వరకు మనుషులు కలుసుకుంటూ కూర్చోవడం ఏముంటుందా? ఏంది కలవడం అంటే ఏంటి? ఒక ప్రభుత్వ అధినేతగా కలవడం ఏంటి అసలు? అంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా బండ్లు వెనుక మలుపుకొని రావడము, ఇవన్నీ కూడా జరిగినాయి కదా.
రాజేందరు నాకు తమ్ముడు లాంటోడు, విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు కలిసి పనిచేసేవాడు, నాకంటే 3 ఏళ్ళు జూనియరు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి ఆయన ఆరంగేట్రం చేయించింది నేను. కేసీఆర్తో మేమే పరిచయం చేసి మేమే దగ్గర తీసుకొని పోయి ఆయనకు కమలాపురం టికెట్, అప్పుడు కమలాపురం కాన్స్టిట్యూన్సీ దాని పేరు, ఆయన టికెట్ ఇప్పించి అవన్నీ చేసి ఆయన ఓ స్థాయికి వచ్చినాక ఆయన గెలిచిండప్పుడు, గెలిచినాక ఫ్లోర్ లీడర్ అయ్యిండు ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ గెలిచిండు, ఉప ఎన్నికలు గెలిచిండు. ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన మంత్రి, రెండోసారి మంత్రి, 14లో మంత్రి, 19లో మంత్రి కదా, 19లో కూడా మంత్రి కదా. చాలా సన్నిహితంగా ఉన్నాడు కేసీఆర్తో. ఎక్కడో ఒక చోట ఎందుకు వచ్చింది అనేది రాజేందర్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు. బయటికి కొన్ని మనం మీకు తెలుసా? నేను ఏమంటున్నా అంటే చెప్పకండి, మీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి అక్కడ కేసీఆర్ను తప్పట్టడానికి ఏమీ లేదు. అప్పటిదాకా అన్ని సంవత్సరాలు 16-17 ఏళ్ళు ఆత్మీయంగా ఉండి అన్నదమ్ములాగా ఉన్న తర్వాత ఒకవేళ ఏదైనా మీకు మనసు కష్టం కలిగించేది ఉంటేనంటే, కుటుంబ పెద్దగా ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు ఆయన అర్థం చేసుకునేవారు ఓపిక పట్టాలి. ఆ తిరుగుబాటు అవసరమే లేదు. సరే కొన్ని జరిగిపోయినాయి, ఇంకా వాటిని నేను తోడను. నేనేమంటున్నా అంటే ఒకటే మాట నేను చెప్పేది, ఒక్కొక్కరి ఐక్యూ లెవెల్స్ ఒకలాగుంటాయి. క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు 40 మంది పిల్లలు ఉన్నప్పుడు టీచర్ కొంత మొదలుపెట్టి చెప్పిన తర్వాత ఒక స్టూడెంట్కి ఏమో నెక్స్ట్ వాక్యము లేదా నెక్స్ట్ ఈ అంశంలోని నెక్స్ట్ ఏం స్పృశిస్తాడు టీచర్ అనేది ఒక పిల్లాడు ఆల్రెడీ అసెస్ చేసుకుంటాడు. అవును, వాడికి ఎక్కింటది. అవును. ఆఖరి పిల్లవాడికి ఆయన మొత్తం చెప్పినాక కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అందరికి ఒకేలాగా అయితే అర్థం కాదు. అవును. కాబట్టి ఒక నాయకుడిగా ఆలోచన చేసి పనిచేసే క్రమంలో ఏముంటుందంటే, కేసీఆర్ ఏం ఆలోచిస్తాడంటే, మీరు ఒక పార్టీ బాధ్యతనో ప్రజాప్రతినిధి బాధ్యతనో మంత్రి బాధ్యతనో మీకు ఇచ్చినప్పుడు, మీరు తీసుకున్నప్పుడు, మీరు పొంది పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు తర్ఫీజ్ చేసుకోవాలి. మీరు ఆ స్థాయికి ప్రతి క్షణం ఎదగాలనేటువంటి, ఆ కసి మీద పనిచేయాలనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆయనకు నాయకుడిగా. ఓకే. లేనప్పుడు తప్పకుండా నీకు కొద్దిపాటి అసహనం రావడం సహజం కదా. అవును. అది ప్రేమతో కూడిన దానిలాగా. అంటే గులాబీ పార్టీకి అందరం ఓనర్లం, మేము కూడా ఓనర్లం అని అన్నందుకు జరిగిందా, లేకపోతే లేదు వేరే వైపు చూసి ఒకరిద్దరిని కట్టగట్టినందుకు జరిగిందా? అది ఏం జరిగిందో తమ్ముడు రాజేందర్కి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. ఇంకా అయిపోయింది, ఒడిసిన ముచ్చట అది. కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ లాంటి వ్యక్తి అని కేసీఆర్ గారితో అనిపించుకున్నటువంటి మీకు తెలియదా? నేను ఏమంటున్నా అంటే, కాలం కొన్ని గాయాలను మాన్పిస్తుంది. ఇప్పటికి మానిన గాయం అది నా లెక్కన. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఇంకో పార్టీలోకి పోయిండు, ఒక బై ఎలక్షన్ గెలిచిండు, ఒక జనరల్ ఎలక్షన్ గెలిచిండు, గౌరవప్రదమైన హోదాలు ఉన్నాడు. ఇంక ఇప్పుడు ఆ పాత విషయాలు తవ్వడం ఎందుకు? రైట్. అంటే తీసుకొచ్చింది మీరే అని చెప్పారు కదా, మళ్ళీ రిటర్న్లో తీసుకురావాలంటే కూడా మీతో సాధ్యపడే అవకాశాలు ఉంటాయి. మరి తీసుకొస్తారా? ఒకవేళ అవకాశం కాల పరిస్థితిని చూద్దాం, భవిష్యత్తును ఇప్పుడు చెప్పలేము, చూద్దాం. ఈటల రాజేందర్ గారు, నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ లోకి తీసుకొస్తారా? సమాజానికి ఏదో మేలు జరగాలని తపన పడి పనిచేసేవాడు, అందులో ఏం అనుమానం లేదు. అటువంటి శక్తులు ఎక్కడున్నా మళ్ళీ ఏదో ఒక దశలో పునరీకరణ జరుగుతుంది రాజకీయాల్లో, దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ. అంటే ఇది జరిగే అవకాశాలు ఉందా? తప్పకుండా జరుగుతుంది. ఎందుకు జరగదు? దేన్ని కూడా మనం కాదనలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి సునీతకు ఓటేసి జూబ్లీహిల్స్ ప్రజలు నిలబడతారా, లేకపోతే నవీన్ కుమార్ యాదవ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని మీరు భావిస్తారు? రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, కేసీఆర్ను గెలిపిస్తున్నారు ఈ ఉప ఎన్నికలు. అటు అభ్యర్థి నవీన్ను చూస్తలేరు, సునీత గారిని చూస్తుండ్రు. కానీ ఒక మహిళగా, వైధవ్యం పొందినటువంటి ఒక స్త్రీగా, కొన్ని మానసికంగా ఇబ్బందుల్లో ఉంది, భర్త పోయినటువంటి ఆ పరిస్థితి, అది కొంత సానుభూతిగా పనిచేస్తుంది. కానీ ప్రధానంగా దోకా చేసిన రేవంత్ రెడ్డిని ఓడియనికే, కాంగ్రెస్ పార్టీని ఓడియనికే ఇది ఒక మోఖా అనుకుంటున్నారు ప్రజలు జూబ్లీహిల్స్లో. ఇది ఒక అవకాశంగా భావిస్తారు. అంటే ఈ గెలుపు ఎవరికైనా కూడా మళ్ళా రాబోయేటటువంటి ఎన్నికలకు కొంత ఊతాన్ని ఇచ్చేటటువంటి ఎన్నికలు చూడొచ్చు కదా. డెఫినెట్గా ఓకే. ప్రజల ఉంది చాలా ప్రెస్టీజియస్గా ఇటు కేటీ రామారావు కావచ్చు, అంతకుముందుకు హరీష్ రావు గారు కూడా మరి ఎన్నికల్లో పనిచేస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ పైన? ఇప్పుడు రూలింగ్ పార్టీకి కళ్ళు తెరిపించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాది. వాళ్ళు మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ధోరణిలో పోతుంది, కరెక్ట్ కాదని చెక్ పెట్టడం మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా. మేము తప్పకుండా పనిచేస్తాం ఆ స్థాయిలో. అధికార పార్టీ తనను తాను సవరించుకోవాలి, రిఫార్మ్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళు ఇంకా అదే దీనికి పాల్పడుతున్నారు. గతంలో కూడా బై ఎలక్షన్స్ చాలా జరిగినాయి. ఏ బై ఎలక్షన్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా, అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తదనంతరం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, ఒక ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేస్తే అది ఒక సభ, లేకుంటే లేదు. ఒక నియోజకవర్గ ఉప ఎన్నికలో ఒక సభ, అది కూడా పోతే పోయినట్టు లేకుంటే లేనట్టు అట్లుండేది. ఎంత భయం పట్టుకున్నదో రేవంత్ రెడ్డి గారికి,
రోజులు గలీలు మొత్తం రోడ్ షోలు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఓకే, దట్ ఇండికేట్స్ దేర్ ఇన్సెక్యూరిటీ. రైట్. గెలుస్తారా మరి మీరు? మేము బరాబర్ ప్రజలు గెలుస్తారు, బీఆర్ఎస్ గెలుస్తారు. ఓకే, రైట్. ఓకే. అండ్ అంటే నేను మిమ్మల్ని అడగాలనుకున్న చాలా అంశాలలో ఏంటి అంటే రాజకీయాలు అంటే మీరు దాదాపు ఇన్ని ఏండ్ల రాజకీయ చరిత్రలో మీరు ఉన్నారు. మీకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి చరిత్రలో. నిజంగా రాజకీయాలు ఒకప్పటి రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలతో పోలిస్తే సబబుగానే అనిపిస్తుందా? లేదు, లేదు. పరిస్థితులు బాధపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే జనరల్గా చూసుకుంటే ఒక నాయకుని మీద వ్యక్తిగతంగా మాట్లాడడం, ఒక నాయకుని మీద బూతులు మాట్లాడడం, నాయకునికి సంబంధించినటువంటి పిల్లల మీద మాట్లాడడం, ఇటువంటి చరిత్ర లేకపోతే కల్చర్ లేకపోతుండే కదా రాజకీయాలలో. ఈ ఏయాభావంతో విషపూరితంగా నిందారోపణలతో వ్యక్తిగతంగా తూలనాడడం అనేటువంటిదే రాజకీయ విమర్శ అనేటువంటి స్థాయికి దిగజార్చింది. రాజకీయ విమర్శలు ఎట్లా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి, చలోక్తులు, వ్యంగ్యోక్తులు, హాస్యము, ఎదుటివాళ్ళు దాంట్లోంచి స్వీకరించేటట్లు ఉండాలి. మేము విద్యార్థులు ఉన్నప్పుడు శాసనసభ ప్రొసీడింగ్స్ చూస్తుంటే చంద్ర రాజేశ్వరరావు గారు కానీ, లేకుంటే బసవపున్నయ్య గారు కానీ, తరిమల నాగిరెడ్డి గారు కానీ, లేకుంటే నర్రా రాఘవరెడ్డి గారు కానీ, ఆయన పువ్వాడ నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా, ప్రతిపక్షంలో ఉంటూ మాట్లాడినా, మంత్రుల్ని ముఖ్యమంత్రిని నిలదీసి మాట్లాడినా కూడా హుందాగా స్వీకరించేది, సవరించుకునే ప్రయత్నం చేసేది. ఓకే. అంతెందుకు రోషయ్య గారు కూడా సభలో ఎంత హుందాగా మాట్లాడేది, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించేది. కానీ ఎక్కడ బూతులు లేవే, ఎక్కడ దుర్భాష లేదే. కానీ అలా దురదృష్టం చాలా చాలా స్థాయి దిగజారినట్లు అనిపిస్తుంది. రైట్. ఈ బూతులకు తెరలేపింది కేసీఆర్ గారేనా? కాదు, కేసీఆర్ మాట్లాడినటువంటి తెలంగాణ నుడికారం, తెలంగాణ ప్రాంతము, తెలంగాణ ప్రజలు ఈసడింపులకు, న్యూనతకు గురి చేయబడ్డప్పుడు, అవహేళనకు, అవమానాలకు గురి చేయబడ్డప్పుడు వాళ్ళని ఒకటి చేయడం కోసం సారూప్యతలని ఎక్స్ప్లెయిన్ చేసి సారూప్యతల ద్వారా అంశాన్ని తెలంగాణ సమాజానికి ఎక్కించడం కోసం వాడినటువంటి పదజాలాలే తప్ప ఆయన బూతులు ఎప్పుడు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటి? ఆయన బూతులే మాట్లాడు, మాటలు మాట్లాడా? ఆయన బూతులే మాట్లాడారు. అందుకే ఈరోజు చెప్పిన, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదు. ప్రాస బాగుంది. నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదు. నీ వాళ్ళ ప్రెస్లో మాట్లాడినా. అంటే మీలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది, అంటే పార్టీలకు అతీతంగా నేర్చుకోవాల్సింది యువత కావచ్చు, రాబోయేటటువంటి రాజకీయాలు చేయాలనుకున్నటువంటి యువత నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. బట్ ఏంటంటే హుందా రాజకీయాలు రావాలి, ఇంకా అంటే ప్రతిదీ కూడా స్పోర్టివ్గా ఉండాలి, బూతులు లేకుండా ఉండాలి. చూసేవాళ్ళు అంటే ఒక 10 ఏళ్ళ పిల్లవాడు కూడా చూసి చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఎగ్జాక్ట్లీ. అటువంటి వ్యవస్థ రావాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి? ఇక అది బాగుపరచలేనంతగా చెడిపోయింది రాజకీయ వ్యవస్థ. ఇంకా దిగజారే అవకాశాలు ఉంటాయా? ఏం జరగబోతుంది? డిగ్రేడేషన్ ఎక్కడ దాకా పోతుందో నేను చెప్పే పరిస్థితి లేదు. దీనికి నేను నమ్మేది ఏంటంటే బయట సమాజంలో ఒక బలమైన సాంఘిక మూమెంట్స్ లేకపోవడమే, బలమైన సాంఘిక ఉద్యమాలు లేకపోవడమే. అవి ఉంటే ఏమవుతుందంటే సమాజాన్ని నిర్దేశిస్తుంటాయి, పొడిచి చూపిస్తుంటాయి. అట్లా కాదు మీరు పోవాల్సింది ఇట్లా, మాట్లాడాల్సింది అట్లా కాదు ఇట్లా అని. అటువంటి గొంతుల్ని నొక్కేస్తున్నాం కదా మనం, నిర్వీర్యపరుస్తున్నాం కదా, లేకుండా చేస్తున్నాం కదా. అంటే ఈ అశ్లీలత తగ్గే పరిస్థితులు లేవంటారా? ఇక తగ్గడానికి మరో ఉద్యమం రావాలి. ఎట్లుండాలి రాజకీయాలు అనడానికి మొదలు పెట్టుకోవాలి, ఎట్లుండాలి రాజకీయాలు అనడానికి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ఒక రోజుతో కాదు, ఒక కల్పన చేసుకుంటే, ఒక వ్యూహం అనుకుంటే, ఇది మంచి ఇట్లా జరగాలి అని అనుకుంటే, దానికి దారులు వేసుకోవాలనుకుంటే చాలా చాలా దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకోవాలి క్రాంతి గారు. ఓకే. టెంపరీ రిజల్ట్స్ రావు ఎప్పుడు కూడా. అవును. నేను నమ్మేది భారతదేశంలో ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మంచి రాజకీయ వ్యవస్థ ఏర్పడాలంటే కంకణం కట్టుకోవాల్సిందే. ఎవరు కడతారో ఎవరు ముందుకు వస్తారో తెలియదు, చూద్దాం, కాలం ఆశావాహంగా చూద్దాం. వాళ్ళు ఒక కార్యాచరణ మొదలు పెడితే దాని ఫలితం కొన్ని దశాబ్దాలు పడుతుంది నేను అనుకుంటున్నాను. రైట్. దశాబ్దానికి అవుతుంది. ఎందుకంటే గత అనుభవాలను బేరీజ్ వేసుకొని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నాకు అర్థమైన అంశం నేను చెప్తున్నాను. ఓకే. ఉదాహరణకు జనసంఘ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో దాదాపు ఒకే పీరియడ్లో వచ్చినాయి. 24-25 ఆ ప్రాంతంలో వచ్చినాయి. జనసంఘే తదనంతర కాలంలో బీజేపీ మన అందరికీ తెలిసిందే. జనసంఘంగా ఉన్నంత కాలం వాళ్ళు ఏనాడు కూడా అధికారంలోకి రాలే, వచ్చే పరిస్థితులు కూడా కనిపించలే. ఇప్పుడు బీజేపీగా రూపాంతరం చెందినాక కూడా వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళ వెనుక, ఆ సిద్ధాంతం వెనుక ఉండేటువంటి మేధోశక్తి చాలా గొప్పగా పనిచేసింది. దీన్ని ఎవరు పసిగట్టాలి, కాంగ్రెస్ అసలు పసిగట్టాలి. ఓకే.
వాళ్ళు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం మొదలుపెట్టినారు. ప్రాథమిక పాఠశాలలు, సరస్వతి విద్యామందిరాలు, శారదా విద్యామందిరాలు, అక్కడ భావజాల వ్యాప్తి అక్కడ మైండ్లలో రీసెర్చ్ చేసేటువంటిది అక్కడ మొదలుపెట్టి టెలివిజన్ అనేటువంటిది ప్రజల్లోకి ప్రాచుర్యంగా వచ్చినాక, అప్పుడు ఈ ఛానల్స్ ఇవి లేవు. 80s సంగతి నేను చెప్పేది. 80-85 ఆ కాలం. దూరదర్శన్ టెలివిజనే అప్పుడు. అవి అప్పటికే ప్రజలు అత్తుకొని చూసేది. ఎవరింట్లో టీవీ ఉందంటే అందరి వైపు చూసేది. ఎవరో కొద్దిమంది ఇళ్ళల్లో టీవీలు ఉండేది, అవి కూడా బ్లాక్ అండ్ వైట్. నాకు బాగా గుర్తుంది, రామాయణం మహాభారత్ సీరియల్ స్టార్ట్ అయినాయి. మహాభారత్ వచ్చేవరకు కలర్ టీవీలు వచ్చినాయి. రామాయణం స్టార్ట్ అయినాక కూడా కలర్ టీవీలు స్టార్ట్ అయినాయి. అవి వస్తున్నాయంటే, ఆ ఎపిసోడ్స్ వస్తున్నాయంటే ఈ దేశంలో ఉండేటువంటి కోట్ల మంది టీవీలకు అత్తుకొని పోయి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రామాయణ మహాభారత్ లాంటి సీరియల్స్ తీసుకొచ్చి ఆ చరిత్ర, ఆ మైథాలజీ, ఆ పౌరాణికాలు అవన్నీ భారత సంస్కృతి ఇది అని చెప్పడానికి వాళ్ళు ఒక కంకణం కట్టుకొని ఒక ప్రయత్నం చేసినారు. కాన్షియస్గా ప్రయత్నం చేశారు. ఒకరోజు చేసిన ప్రయత్నం కాదు అది. ఇంకా చెప్పాలంటే మహాభారత్కు డైలాగ్ రైటర్ ఎవరో తెలిసిన, రజా అని ఒక ముస్లిం రైటర్. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఎవరికి అనుమానం రాదు. మహాభారత్కు డైలాగ్ రైటరు ఇద్దరు ఉంటారు, దాంట్లో ఒక ఆయన ముస్లిం, రజా ఆయన పేరు. పూర్తి పేరు ముందుంటుంది, దానికి చివరిలో రజా అని ఉంటుంది. అట్లా చాలా కాన్షియస్గా ఒక రాజకీయ విలువలతో, రాజకీయ అభిప్రాయాలతో కూడినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ఏలాలి ఈ దేశంలో అంటే దానికి ఇంత సుదీర్ఘమైన ప్రణాళిక అల్లుకొని చేసేది వాళ్ళు. ఈ కాంగ్రెస్కి ఈ వ్యూహం అర్థమయ్యే వరకే అది గుర్తుకులో పడిపోయింది, లేవలేకపోతుంది. బీజేపీ కొట్టే దెబ్బలకు లేవలేకపోతుంది కాంగ్రెస్. నేను ఇక్కడ కాంగ్రెసా బీజేపీ ఎవరిని పొగుడతలేను, ఎవరిని తగ్గిస్తలేను, కానీ నా పరిశీలన చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్న, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ మార్పు జరగాలంటే పార్టీలకు అతీతంగా కొత్త తరానికి, కొత్త భారతదేశానికి కొత్త తరమైనటువంటి రాజకీయాలు అవసరము. కొత్త తరం రాజకీయాలకు రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళ సంఖ్య పెరగాలి, వాళ్ళే పాత్ర పోషించాలి రేపు రాజకీయాలలో. తప్పకుండా సమాజం కొత్త వైపు తీసుకుపోవాలి. రైట్, ఓకే. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అవకాశాలు ఉంటాయా? అబ్సల్యూట్లీ నో. అసలు ఛాన్సెస్ కూడా లేవా? అబ్సల్యూట్లీ నో. ఓకే, రైట్. నిరంజన్ రెడ్డి గారు కేటీఆర్ గారి వర్గమా, హరీష్ రావు గారి వర్గమా? నేను కేసీఆర్ వర్గం. కేసీఆర్ చిత్తు అంటే చిత్తు, బొత్తు అంటే బొత్తు, దట్స్ ఆల్. అంతే. ఇక కూర్చోంటే కూర్చో, లేవంటే లేవు, ఇక్కడ దూకంటే దూకు. రైట్. అండ్ నేను మళ్ళీ అడుగుతాను, తర్వాత వాళ్ళిద్దరు వేరు కాదు నా దృష్టిలో. హరీష్ కేటీఆర్ ఇద్దరు వేరు కాదు. వారిద్దరు నాకంటే హరీష్ దాదాపు 10 ఏళ్ళు చిన్నోడు నాకంటే, కేటీఆర్ 15 సంవత్సరాలు చిన్నోడు నాకంటే. ఓకే, హోదారీత్యా పదవి రీత్యా వాళ్ళు తప్పకుండా వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, గౌరవిస్తాను. ఎందుకంటే ఒక ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన నాకంటే చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఓకే, హరీష్ చాలాసార్లు గెలిచింది, చాలాసార్లు 2 సార్లు మంత్రిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ హోదారీత్యా తప్పకుండా నేను గౌరవిస్తాను. కానీ మనుషుల సాంగత్యం తీసుకున్నప్పుడు హరీష్ అంట, కేటీఆర్ను రామ అంట. పార్టీ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆ హైరార్కీని గౌరవిస్తాం. బట్ అల్టిమేట్లీ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగిన కాబట్టి నొక్కానిచ్చి చెప్తున్నా, కేసీఆర్ ఏం చెప్తే అది. ఎందుకంటే కేసీఆర్ అంటే అక్కడ నేను పర్సనల్గా చూడను ఎప్పుడు కూడా. కేసీఆర్కు ఉండే ప్రజ్ఞాపాఠవాలు, ఆయన రాజకీయ చతురత, ఆయన భాషా ప్రావీణ్యము, ఆయన మంచి మనస్సు, ఆయన సంకల్పము, ఆయన చిత్తశుద్ధి 100కి 100 పాళ్ళు నేను నమ్ముతా, గౌరవిస్తా. ఓకే, అందుకని కేసీఆర్ ఏం చెప్తే అది ఎందుకంటున్నా అంటే, నాకంటే 100 రెట్లు బాగా ఆలోచిస్తాడు, నాకంటే వేగంగా ఆలోచిస్తాడు. కాబట్టి నేను ఆలోచించి తలబద్దలు ఉట్టుకు ఒక అంశం ఆయన ఇది అని నిర్ధారించడానికి అది సింపుల్గా ఫాలో అయితే సరే, మిగతావి మనం అక్యురేట్గా ఉంటుందా? అబ్సల్యూట్లీ, ఓకే, డెఫినెట్గా. కవిత గారి మిస్టరీని, అంటే కవిత గారు పార్టీ నుండి బయటకు రావడం, పార్టీ మీద తన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడము, ఈ ఏదైతే ఉందో సినారియో, దీన్ని మీరు ఏ విధంగా వర్ణిస్తారు, ఏం చెప్తారు దీని మీద మీరు? అదొక్క అంశం నేను ఎక్కువ మాట్లాడాను. ఇది ఈ పరిణామం జరిగి ఉండాల్సింది కాదు, జరగకుండా ఉంటే బాగుండేదని. రాష్ట్రాన్ని సాధించి అనేక అవమానాలు, అవహేళనలు, అనేక ఆటంకాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో రకాల మానసిక ఘర్షణ అనుభవించినటువంటి కేసీఆర్ ఆయన సుఖపడింది అన్నాడు ఒక మనిషిగా. 14 ఏళ్ల ఉద్యమము, శత్రువుల యొక్క దాడి, ఇంటి దొంగల దాడి, 10 ఏళ్ల ప్రభుత్వ కాలంలో తపనబడి మంచి చేసుకుంటూ పోయే క్రమంలో కూడా ఆరోపణలు. అసలు కేసీఆర్ అనేటువంటి ఒక పర్సన్ డబ్బుల వైపు చూసే మనిషేనా?
ఆయన సిద్దిపేట శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుంచి ఆయన చరిత్ర ఎవరైనా తీసుకొని చూస్తే ఒక్కనాడు ఒకరి నుంచి ఆశించిన మనిషి కాదు ఆయన. ఒకరు పెట్టే స్వభావమే ఆయనది. కలిగిన కాడికి చాలా బాధ అనిపించేది. ఆయన మీద రోజువారీగా చేసేటువంటి వ్యక్తిగతమైన దాడిని చూస్తూ ఉంటే ఏడుపు వచ్చేది. కానీ ఒక మనిషిని ఒక లక్ష్యం పెట్టుకొని పోతున్నటువంటి ఒక మనిషి పట్ల ఇంత కర్కశంగా ఎందుకుంటారు వీళ్ళు? కనీసం మానవీయంగా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మీకు. అంటే అంటే సుతం అంటే ఓపెన్గా మాట్లాడితే మీ కుటుంబంలో, మీ పర్సనల్గా మీ కుటుంబంలో ఏమన్నా ఇబ్బంది జరిగితే మీకు ఎంత బాధ అవుతుందో కేసీఆర్ గారికి జరిగితే మీకు అంత బాధ మీ కళ్ళలో కనిపిస్తుంది. ఒక మనిషి యొక్క హృదయాన్ని అంతగా దాడి చేసి గాయపరచడం అనేటువంటిది మానవీయత కాదు అసలు. అంటే ఎవరిది తప్పిల్లా దీంట్లో? అర్థం చేసుకోలేకనో అపార్థం చేసుకొనో తమ స్వార్థంతోనో దాడి చేసేటువంటి వాళ్ళదే తప్పు. ఆయన ఏ తప్పు చేయలే. ఏం తప్పు చేసిండు? ఏం తప్పు చేసిండు చెప్పండి. ఫలానా తప్పు చేసిండని చెప్పండి. ప్రతిదీ ఆపాదించి నింద వేసేసి కడుక్కోమంటే, బురద తల్లి నువ్వు కడుక్కోమంటే ఎట్లా? వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత ఏందా? నిర్వర్తిస్తుందా లేదా? దానికి ప్రామాణికత్వం చూస్తావా? నిన్ను ప్రేమగా మాట్లాడి నేను కౌలించుకొని నటించడం చూస్తావా? ఏం చూస్తావా అసలు? కేసీఆర్ తెలంగాణను ప్రేమించిండు, తెలంగాణ ప్రజలను ప్రేమించిండు, ప్రజలకు సాంత్వన కలగాలని పనిచేసిండు. వ్యక్తులుగా కొంతమంది కోరికలు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళను పట్టించుకొని ఉండకపోవచ్చు కొన్నిసార్లు. అట్లా వ్యవస్థ ప్రయోజనం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనమే ముఖ్యం అనుకునేటువంటి వాళ్ళు చేసే దాడిని ఖండించాలి కదా సమాజం కూడా. అది మేము ఆశించేది. ఓకే, అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలే పార్టీలో మీరు? ఎస్. రైట్. ఓకే, దయచేసి క్షమించాలి. అంటే మీకు బాధ కలిగించే, దుఃఖం కలిగించే అంశాన్ని మనం తీసుకొచ్చినందుకు. రైట్. తిరిగి మీరు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? 100% వస్తుంది. నమ్ముతున్నారా మీరు? 100% వస్తుంది. నమ్మడం ఏంది? 100%. ప్రజలు చాలా విసిగి వేసారు ఉన్నారు. దేశంలో చాలా ప్రభుత్వాలు మారుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ సమయంలో మొదటి 6 నెలల లోపలనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఏది లేదు. రేవంత్ రెడ్డి గారి సర్కారే. గోల్డెన్ ఆపర్చునిటీ ఆయనకు వచ్చింది. నిజం చెప్పాలంటే ఆయనకు అర్హత ఉందా లేదా, దక్షత ఉందా లేదా, ఆ స్థాయి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్ అని అనిపించుకునేటటువంటి అవకాశం వచ్చింది. అనిపించుకోవాలంటే అనిపించుకునేటువంటి ఒక అవకాశం దాన్ని ఎక్కడ సద్వినియోగం చేసుకుంటూ చరిత్ర నిలిచిపోతుండే. నిలిచిపోతుండే. పీఠం ఎక్కినాక నువ్వు చేయాల్సినటువంటి పని ఏందో నిర్దేశించుకోకుండా కేసీఆర్ను తిట్టడమే రాజకీయ పని అనుకుంటే ఒక ముఖ్యమంత్రి అంతకంటే భావదారిద్ర్యం ఏముంటుందండి? అధికారంలోకి వచ్చిన వెంటనే సరే హామీలు అయితే ఇచ్చినాము, దీంట్లో అమలు చేయదగినవేవి, అమలు చేయలేనివేవి, ఆర్థిక పరిస్థితులు ఏవి మదింపు చేసుకొని ప్రజలకు అది వివరించి మర్యాద కేసీఆర్ను తిట్టకుండా, గత ప్రభుత్వాన్ని తిట్టకుండా మర్యాదపూర్వకంగానే విషయాలను చెప్తే ప్రజలు కూడా అర్థమవుతుంది కదా. అవునవును. అదే అంశాన్ని చూడమని అనుకున్నా కానీ ఇక ఇట్లా ఉంది పరిస్థితి. సరే వాళ్ళు ఏదో చాతన కాడికి వాళ్ళు చేసిన కానీ నేను ఇట్లా చేద్దాం అనుకో, ఇదైతే చేస్తా ఇదైతే కాదు అంటే ఇవాళ అడ్మైరబుల్ ఉంటుండే. మాకు ఇంత డిఫెన్స్ దొరుకుండే. ఇవాళ తనకు తాను ఆయుధాలు ఇచ్చేస్తున్నారు ప్రతిరోజు. రైట్. అంటే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాను. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ అవుతారా లేకపోతే కేటీఆర్ గారు అవుతారా? లేదు, కేసీఆరే అవుతారు. కేసీఆర్ సారథ్యంలోనే ఎన్నికలకు పోతాం. కేసీఆరే మా నాయకుడు, అందరి నాయకుడు. కేటీఆర్కైనా మాకైనా ఇంకెవరికైనా మా పార్టీకి సంబంధించినంత వరకు తెలంగాణ సమాజం దృష్టిలో కూడా కేసీఆరే నాయకుడు. కానీ గట్టిగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి స్థానంలో కేటీ రామారావు గారు. అంటే భవిష్యత్ పరిణామాలను మనం ఊహించడం కంటే ఇప్పుడు తక్షణం మన కళ్ళ ముందు ఉండేది పార్టీ ఉంది, నా అధినాయకుడు ఉన్నాడు, రేపు ఎన్నికలు వస్తాయి, ఆయన సారథ్యంలో ఎన్నికలు వస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడినాక ఎన్నాళ్ళకి ఏమవుతుంది అనేది మనం ఊహాజనితంగా ఇప్పుడు చెప్పలేదు. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం. మీరు ఏ స్థానంలో ఉంటారు? మళ్ళీ నేను ఎప్పటిలాగా ఏం పని ఆదేశిస్తే అది చేసే పనిలోనే ఉంటాను. రైట్. అండ్ చివరిగా అడుగుతున్నా, కేసీఆర్ గారు స్వయంగా మీ గురించి నేను ఇందాక మాట్లాడిన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటి వ్యక్తి అని స్వయంగా కేసీఆరే చెప్పేంత సత్సంబంధం లేకపోతే ఆ ప్రేమ ఆప్యాయత అంత గౌరవం మీకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇచ్చిండు? తెలంగాణ పట్ల నాకున్న చిత్తశుద్ధి, నా కార్యాచరణ, అంతకుమించి నాకేం కిరీటాలు లేవు, అంతకుమించి నేనేం కోరుకునేది కూడా ఏముండదు. అట్లానే నేను ఆయన దగ్గర ఉన్న ప్రాక్సిమిటీని కూడా నేను ఎప్పుడు దేనికి వాడుకోలేదు. ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధిలో భాగంగానే అన్ని చర్చలు జరిగేది. నేనేందో ఆయనకు తెలుసు. అంత పెద్ద మాట మీకు ఇచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంది అసలు? అది జీవితం చరితార్థం కదా, తప్పకుండా. అంతకు మించిన ఇంక ఏ పదవులు ఉండవు నా లెక్కన. ఓకే. ఆయన ఇచ్చిన గౌరవం ముందు చాలా పెద్ద స్థాయి కదా, అది చాలా పెద్ద స్థాయి. తప్పకుండా రుణపడి ఉంటాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు.
అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్, మీ అభిప్రాయం పర్సనల్గా మీరు ఫీల్ అయ్యేది చెప్పండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఓ దార్శనికత కలిగినటువంటి స్ఫురద్రూపి, సున్నితమైన మనస్సు కలిగి వజ్ర సంకల్పం కలిగినటువంటి మహానాయకుడు కల్వకుంట్ల తారక రామారావు. చాలా షార్ప్ అండ్ యాప్ట్ లీడరు. సమకాలీన దేశ రాజకీయాలలో ఆ వయసు ఆ తరంలో అగ్రగణ్యుడు. తన్నీరు హరీష్ రావు. కార్యదక్షుడు, నిబద్ధతగా పనిచేసి ఇచ్చినటువంటి టార్గెట్ను ఛేదించగలిగినటువంటి, లక్ష్యం వైపు గురిపెట్టి సాధించగలిగినటువంటి నాయకుడు. యనుమల రేవంత్ రెడ్డి. దేవుడు ప్రత్యక్షం అయితే నెత్తి మీద వెంట్రుకలు మొలిపి అనేటువంటి రకమే. కాకపోతే చాలా వేగంగా తలలపైన ప్రయాణం చేస్తూ చాలా వేగంగా లక్ష్యానికి వచ్చినాడు కానీ నిలబెట్టుకోలేకపోతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొంత నాన్ సీరియస్ అనిపిస్తుంది. దుద్దిల్ల శ్రీధర్ బాబు. క్యాలిక్యులేటెడ్, కొంత ఇండస్ట్రియస్, అంటే పనిచేసేటువంటి స్వభావం ఉన్నవాడే క్యాలిక్యులేటెడ్. కానీ అక్కడ స్థానికంగా మాత్రం ప్లే చేయాల్సినంత ప్లే చేస్తాడన్న పేరు ఉంది. జీవన్ రెడ్డి. నిబద్ధత కలిగిన నాయకుడు. బండి సంజయ్. బండి సంజయ్ సాబ్ ఆయనకు కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై కేంద్రంలో సహాయ మంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఆ పదవులకు తగ్గట్టు దానికి మొన్నే తెచ్చే ప్రయత్నం చేస్తలేడు ఆయన. ఎంతసేపు అర్పులకే కలకే పోతుంది, ఆయన సమయ విమర్శలకే పోతుంది. జి కిషన్ రెడ్డి. ఆయనకు వచ్చిన అవకాశానికి అద్భుతాలు చేసి ఉండాలి, సద్వినియోగం చేసుకోలేదనేది నా భావన. రాహుల్ గాంధీ. చాలా పరిణతి వచ్చింది ఇప్పుడు. భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో ఒక రిమార్కబుల్ చేంజ్ను ఆయన చూపించగలుగుతున్నాడు రాజకీయాలలో. ఎవరు అవునన్నా కాదన్నా అశేషంగా జనాన్ని అయితే ఆకర్షించిండు. 40-44 కాడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని 100 దాకా తీసుకొని పోయిండు. మొన్న ఒక 20-25 సీట్లు అటు ఇటు అయితే ప్రభుత్వమే మారి ఉండేది. పాత కాంగ్రెస్ను పక్కకు పెడితే, ఒకటి ఆయన స్వయంగా ఆయన నోటి నుంచే చాలాసార్లు చెప్పినాడు, గతంలో జరిగినటువంటి వాటికి నేను బాధ్యుడిని కాదు, ఇప్పుడు సవరించేదానికి నేను సన్నద్ధంగా ఉన్నానని చెప్పినాడు. అదే అభినందించదగ్గ విషయం. విమర్శలను కానీ యథార్థాన్ని కానీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా విమర్శలు చేసే కాడ ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేడు, అది గొప్ప లక్షణం. మోదీ. ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కాగలడు ఈ దేశంలో అని రుజువు చేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. నిత్య సంఘర్షణలో ఒక భాగస్వామిని. జర్నలిస్ట్ క్రాంతి. పదునుగా అంశాలను బహుళంగా ప్రచారం చేసే ఒక జర్నలిస్ట్ కార్యకర్త. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.